So, good evening, everyone. I'm Vinod. Just a formal introduction. So, before మనం సబ్జెక్ట్ స్టార్ట్ చేసే ముందు ఫ్యూ పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, స్కోప్ అండ్ మెటీరియల్ వీటన్నిటి గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. సో, దిస్ క్లాస్ మెయిన్లీ ఫర్ టార్గెటింగ్ సిఏ ఆర్ సిఎంఏ ఫైనల్. So, this is for mainly who are appearing for May 2025 or CMA June. Okay, parallel ga whenever I use the word parallel ga June CMA అనుకోండి, then November 2025. Okay, so మనం టార్గెటింగ్ May 2025 and November 2025. So whenever May 2025 November 2025 means every year, every year there are amendments. For you, Finance Act 2024, the amendments made by Finance Act 2024 will be applicable. Okay, సో యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ ఫైనాన్స్ యాక్ట్ మనకి ఫెబ్లో వస్తుంది, ఫస్ట్ వీక్ ఆఫ్ ఫెబ్లో ఇంట్రడ్యూస్ చేస్తారు. బట్ దిస్ టైమ్ ఇనిషియల్లీ దే ఇంట్రడ్యూస్ ఫస్ట్ ఫైనాన్స్ యాక్ట్ 2024. లేటర్ ఆన్ గవర్నమెంట్ చేంజ్ అయింది, ఎలక్షన్స్ గవర్నమెంట్ చేంజ్, సేమ్ గవర్నమెంట్, దే వాంట్ టు చేంజ్ దేర్ పాలసీస్. దెన్ సెకండ్ టైమ్ దే ఇంట్రడ్యూస్డ్ ఫైనాన్స్ యాక్ట్ 2 యాక్చువల్లీ, ఫైనాన్స్ యాక్ట్ 2024 2 actually. They introduced this Finance Act 2024 very recently, 23rd July 2024. ఓకే, లేటెస్ట్గా ఇంట్రడ్యూస్ చేసింది. సో 2023 డేట్ కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. బికాస్ దేర్ ఆర్ సో మెనీ చేంజెస్, ఎస్పెషల్లీ రేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, దట్ టు ఎస్పెషల్లీ క్యాపిటల్ గెయిన్ రేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ద డేట్ ఆఫ్ ద ప్రజెంటేషన్ ఆఫ్ బిల్, ఫైనాన్స్ బిల్ 2024 ఆల్సో ఇంపార్టెంట్. దిస్ బిల్ యాక్చువల్లీ presented in 23rd July 2024. సో మన ఎగ్జామినేషన్కి మే 2025 నవంబర్ 2025కి all amendments up to Finance Act 2024 will be applicable. Clear? Yes. Second, coming to material point of view. So material, I'm going to give two books actually, one concept book. So this concept book around 500 pages. This concept book around 500 pages. Then compiler or maybe workbook. So this workbook covers only problems. Okay, this is around 600 pages. Okay, so before starting preparation we have to specify the scope. మనం ఏం చదవాలనుకున్న స్కోప్ డిసైడ్ చేసుకోవాలి based on that concept book and workbook. So what workbook covers majorly? Study material questions. Study material, I say giving the study material. So not yet released actually, because Finance Act recentగా వచ్చింది కాబట్టి వాళ్ళు ఇంకా లేటెస్ట్గా రిలీజ్ చేయలేదు. But still we are preparing according to the amendment. Study material questions plus some important recent RTPs, MTP questions and past previous year questions. Okay, we will include all. Okay, only relevant questions. Maybe sometimes avi due to amendments కొన్ని redundant అయిపోతుంటాయి. So we are not going to include all these into the compilers. Only relevant questions and study material we include చేస్తాం. In addition to that, if possible, I will give one MCQ book also, in addition to the concept book and workbook. But majorly we are focusing on the concept book and workbook, because MCQs, as you know, మనం CA ఇంటర్లో మీరు చూసుంటే MCQ just one liners ఏమి ఉండవు. MCQలో మనకి we need to solve the actually. This is just a 4 marks question or 8 marks question. Namesake they are saying MCQ గానీ minimum 4 marks. 2 marks MCQ equal to 4 marks question. ఓకే, ఆర్ 8 మార్క్స్ ఎంసీక్యూ ఈక్వల్ టు ఒక కేస్ స్టడీ క్వశ్చన్ ఇచ్చారు అనుకోండి. జనరల్గా అందరూ ఒక థింకింగ్ ఏంటంటే కేస్ స్టడీ క్వశ్చన్ అని ఒక ఫోబియా ఉంటుంది మైండ్లో. కానీ రియాలిటీ అది కేస్ స్టడీ క్వశ్చన్ కాదు. జనరల్లీ దట్ యూస్ టు ఆస్క్ 10 మార్క్స్ ఆర్ 12 మార్క్స్ క్వశ్చన్. సో మనం బికాజ్ అసలు ఎంసీక్యూ కాన్సెప్ట్ వచ్చిందే ప్రజెంటేషన్ ఇష్యూస్ వస్తున్నాయని. సో దట్ ఈస్ 8 to 10 మార్క్స్ క్వశ్చన్. దే ట్రై టు ఆస్క్ యూ ఇన్ ద 6 మార్క్స్ ఆర్ 7 మార్క్స్. ఓన్లీ టైం సేవ్ అవుద్ది మనకి. ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్.
డెఫినెట్లీ మనం చేయాల్సిందే. అందుకని జస్ట్ బై చూడంగానే మనం ఆన్సర్ చేసే విధంగా అసలు ఉండవు. దట్స్ వై మనం ఈ వర్క్ బుక్‌లో ప్రాబ్లమ్ చేసినప్పుడు కూడా ఇట్స్ గుడ్ ఎనఫ్ టు సాల్వ్ ఎంసీక్యూస్. ఓకే. సో దిస్ ఈస్ 2 బుక్స్. అండ్ అట్ ప్రెజెంట్ మన బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. వీటిల్లో నేను అరౌండ్ 2 పార్ట్ 1, పార్ట్ 2 లాగా ఇస్తాను. బికాజ్ ద మెటీరియల్ అండర్ ప్రిపరేషన్, బికాజ్ రీసెంట్లీ అమెండ్మెంట్ వచ్చినాయి కాబట్టి పార్ట్ 1. యాహ్! సో కాన్సెప్ట్ బుక్ పార్ట్ 1 అరౌండ్ 220 పేజెస్ మెటీరియల్. దిస్ ఈస్ అరౌండ్ 250 పేజెస్ మెటీరియల్. 2 పార్ట్స్‌గా ఇస్తాను. ఇనిషియల్లీ లైక్ మెటీరియల్ కూడా ఇలా డిజైన్ చేస్తాను. లైక్ దిస్ హౌ మెటీరియల్ లుక్స్. దిస్ ఈస్ అరౌండ్ I prepared material up to set off and carry forward. I mean, deductions up to 20 concepts materials ఉంది. సో దిస్ ఈజ్ అండర్ ప్రిపరేషన్. ఒక 2-3 డేస్లో మీకు ఆ మెటీరియల్ వస్తుంది. ఓకే. దిస్ ఈజ్ ఫర్ మెటీరియల్ పాయింట్ ఆఫ్ వ్యూ. దెన్ సో అనదర్ ట్యాక్స్ మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం తీసుకోవాల్సిన కేర్ కామన్గా మనం ఆల్రెడీ మీరు ప్రాక్టికల్గా కూడా చూసుంటారు. మేజర్ అండర్స్టాండింగ్ గైస్. 3 స్టెప్స్ ఉంటాయి మనం టాక్సేషన్లో. ఫస్ట్ థింగ్ ఈజ్ అండర్స్టాండింగ్. సో అండర్స్టాండింగ్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. డెఫినెట్గా అర్థమయ్యేటట్టు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్ టు అండర్స్టాండింగ్ వరకు. సెకండ్, ఆఫ్టర్ అండర్స్టాండింగ్ మెనీ ఆఫ్ దెమ్ ఏంటంటే అండర్స్టాండింగ్ అయిన తర్వాత వదిలేస్తారు. బట్ డెఫినెట్లీ యూ హ్యావ్ టు మెమరైజ్. యూ హ్యావ్ టు మెమరైజ్ ద ప్రొవిజన్స్. ఈ 500 పేజెస్ మెటీరియల్ అట్లీస్ట్ యూ హ్యావ్ టు రిమెంబర్ 400 పేజెస్. ఎక్సెప్ట్ ఫ్యూ టాపిక్స్ మనం వదిలేస్తే కొన్ని వేగ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి సమ్ ఇంటర్నేషనల్ టాక్సేషన్లో. ఈవెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ జస్ట్ ఇంటర్ప్రిటేషన్ రూల్స్ లైక్ దట్, ట్రీటీ ఇంటర్ప్రిటేషన్స్ అవి. అదర్వైజ్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ 500 పేజెస్. బికాస్ 2000 పేజెస్ మెటీరియల్ని మనం కట్ షార్ట్ చేస్తేనే ఒక 500 పేజెస్ మెటీరియల్ వస్తుంది. దాంట్లో మళ్ళీ మనం చాయిస్ తీసుకోవడానికి లేదు. ఓకే. సో యూ హ్యావ్ టు మెమరైజ్. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అండర్స్టాండింగ్, దెన్ మెమరైజేషన్, దెన్ ఫైనల్లీ యూ నీడ్ అప్లికేషన్ స్కిల్స్. సో వెన్ యువర్ అండర్స్టాండింగ్ స్కిల్స్ ఆర్ గుడ్, దెన్ ఆటోమేటిక్గా మెమరైజేషన్ చేసినప్పుడు అప్లికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. సో బై డూయింగ్ ద వర్క్ బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ అవి చేయంగా మనకి అప్లికేషన్ స్కిల్స్ ఆటోమేటిక్గా ఇవాల్వ్ అవుతాయి. నాట్ జస్ట్ వన్ డేలో అప్లికేషన్ స్కిల్స్ వస్తాయని కాదు, ఇవాల్వ్ అవుతాయి. అవర్ థింకింగ్ ఆల్వేస్ ఎలా ఉండాలంటే వన్ పార్ట్ ఆఫ్ అవర్ బ్రెయిన్ ఈజ్ అబౌట్ ప్రొవిజన్స్. వన్ పార్ట్ ఆఫ్ ద ఓకే అక్కడ మనకి ప్రాబ్లం ఇస్తారు. దే విల్ నాట్ ఆస్క్ యూ ఎనీ థియరీ క్వశ్చన్స్ ఏం అడగరు మనకి. సో అడిగేదన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అడుగుతారు. సో ఆల్వేస్ యు ఆర్ ఎక్విప్డ్ విత్ ప్రొవిజన్స్. So then you have to apply the provisions to the relevant case and we have to give solution, the conclusion. Okay. So just like that చూడంగానే without comparing, without linking the provisions, వేగ్గా ఆన్సర్ అసలు చెప్పకూడదు. చాలా మంది చూస్తాం ఎస్ నో, వాళ్ళకి మనసుకు అనిపించింది చెప్తూ ఉంటారు. అసలు అలా ఉండకూడదు. డెఫినెట్లీ అవర్ ఆన్సర్ షుడ్ సపోర్ట్ విత్ ద ప్రొవిజన్స్. ఆల్వేస్ మన మైండ్లో ఆల్వేస్ ఆ సైకిల్ని మనం హ్యాబిట్వేట్ చేసుకోవాలి. ప్రొవిజన్స్ని లింక్ చేయడం అనేది ఓవర్ పీరియడ్ హ్యాబిట్వేట్ చేసుకోవాలి. అదర్వైజ్ ప్రొవిజన్స్ లింక్ చేయకపోతే మనకు అసలు జస్ట్ లైక్ చూడడము, ఫ్లోలో చేయడము అలా ఉంటుంది. ప్రాబ్లమ్స్ బై హార్ట్ చేయడం కూడా యూజ్లెస్ పాయింట్ అసలు. ఇక్కడ మనం ఇచ్చే వర్క్ బుక్లో ప్రాబ్లమ్స్ బై హార్ట్ చేయడం. యూ హ్యావ్ టు రిమెంబర్ ద ప్రొవిజన్స్, దెన్ అప్లై చేయడమే, దాని గురించే కాన్సన్ట్రేట్ చేయాలి మనం. ఓకే. దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు ప్రిపేర్. ఓకే. దెన్ కమింగ్ టు డిస్కషన్, వాట్ యూ మీన్ బై ట్యాక్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద ట్యాక్సెస్, అవన్నీ ఇప్పుడు నేను చెప్పను. ఓకే. ఐ థింక్ యు ఆర్ అవేర్ ఆఫ్ దట్. ఓకే. సో సిఏ ఫైనల్ లెవెల్లో, కమింగ్ టు సిఏ ఇంటర్, సిఏ ఫైనల్ కంపారిజన్కి వచ్చినప్పుడు, దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ద యాక్ట్ వర్సెస్ లా. యాక్చువల్లీ దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ద యాక్ట్ వర్సెస్ లా. Here at CA final, you have to study direct tax laws, indirect tax laws. Okay, at CA inter level, you have to study just act. That itself is fine. Income tax act. They will ask you questions based on the act only.
Okay, at CA final level, you should aware of entire laws, entire provisions relating to income tax, direct tax laws. Okay, so that's why income tax law includes income tax law includes this income tax law includes Income Tax Act, Income Tax Act 1961. Next, income tax rules, Income Tax Rules 1962. Then notifications, then circulars, finally judgments. Okay, you have to study all. Okay, Income Tax Act, Income Tax Rules, notifications, circulars, judgments. So that two judgments manam High Court and Supreme Court ఈ లెవెల్లో ఇచ్చిన జడ్జిమెంట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం మనం. ఓకే, కేస్ సి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. సో మేజర్లీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ how to compute total income. How to compute total income. Like we have to divide our income into 5 heads, then set off and carry forward, clubbing provisions, chapter 6A deduction. Then how we compute income tax. How to compute total income. And then how to compute the tax liability. And how to done the assessment by the assessing officers. And penalties. And what are the, if you are not following the act, what are the penalties you are required to pay. And prosecution. Okay, serious penal prosecution, they will concentrate on all these topics: assessments, prosecution, penalties. Okay, income tax calculation, tax liability calculation, వీటి గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఓకే, బట్ వేరస్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్, సో దీస్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ not only income tax, it's a old law actually. So when it comes to the new laws, modern laws, when it comes to modern laws like GST 2017, these are modern laws, and even Companies Act 2013. So these are modern laws. When comes to the modern laws చూస్తే మీరు యాక్ట్ కంటే రూల్స్ ఎక్కువ ఉంటాయి. సి వీ హ్యావ్ టు, వెన్ యూ సీ GST అలా చూసినప్పుడు సెక్షన్ 15 ఈస్ దేర్. సెక్షన్ 15 టాక్స్ అబౌట్ ఓన్లీ ద provision GST transaction value, value equal to transaction value. So then how to value, there are how to value provisions, rules. So prescribed, they will say prescribed, wherever they say prescribed. మీరు పాపులర్గా మీరు చూడాలంటే సేఫర్ మనం రిటర్న్స్ గురించి చూద్దాం. లైక్ హౌ బేర్ యాక్ట్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం గైస్. దెన్ యూ నో ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ సెక్షన్. వి విల్ సి 139 రిటర్న్స్ ఫైల్ చేసే సెక్షన్ ఏంటి? 139 కదా. 139 సబ్సెక్షన్ 1. 39 ఇక్కడ చూడండి. దిస్ ఈజ్ ఇన్కమ్ థింగ్. సి every person being a company firm, so every other person other than firm, okay, they are required to file return. Okay, see, listen. Okay, see this: shall on or before due date furnish the return of his income or income of such other person during the previous year in a prescribed manner, and setting such other particulars as may be prescribed in a prescribed manner, in a prescribed procedure, in a prescribed form, like that. ఓకే, సో ఇలా చెప్తారు యాక్ట్లో మనం చెప్పినప్పుడు. నౌ వీఆర్ స్టడింగ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. యాక్చువల్లీ యాక్ట్లో చదివినప్పుడు ఏమని చెప్తున్నారు? ప్రిస్క్రైబ్డ్. దే యూజ్ ద వర్డ్ ప్రిస్క్రైబ్డ్. ప్రిస్క్రైబ్డ్ మేనర్ అంటే మీనింగ్ ఏంటి? దెర్ ఈజ్ ఎ రూల్స్, పర్టికులర్ వే. సో ఆ పర్టికులర్ వే ఎక్కడ చెప్తారు? ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్లో చెప్తారు, ITRs. You have to file income tax return in a prescribed. Act says
every person required to file income tax return in a prescribed manner. Act says like that, but prescribed means there are rules for that. ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి, ప్రిస్క్రైబ్డ్ అంటే ఐటీఆర్ 1 2 ఇవన్నీ రూల్స్లో ప్రిస్క్రైబ్ చేస్తారు. గాట్ ద పాయింట్. సో మెనీ టైమ్ వాల్యుయేషన్ కూడా చేయాల్సి ఉంటుంది మనకి. సమ్ టైమ్స్ మనం ఫెయిర్ మార్కెట్ వాల్యూ డిటర్మైన్ చేయాలి. ఓకే, ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఇన్కమ్ ట్యాక్స్లో కొన్ని ప్రొవిజన్స్లో ఫెయిర్ మార్కెట్ వాల్యూ డిటర్మైన్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఐ విల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. సెక్షన్ 50 CA అని ఉంది. సెక్షన్ 50 CA. You'll see, just you'll know. Section 50 CA. 50 CA. Yeah, see. సో యాక్చువల్గా చాలా మంది మిస్యూజ్ చేస్తున్నారని చెప్పి అన్లిస్టెడ్ షేర్స్ని తక్కువ ప్రైస్కి సేల్ చేసి క్యాపిటల్ గెయిన్ తక్కువ చూపిస్తున్నారు. సేఫర్ యాక్చువల్గా దాని మార్కెట్ ప్రైస్ 200 రూపీస్ ఉంటే వీళ్ళు కావాలని 50 రూపీస్కి సేల్ చేసి క్యాపిటల్ గెయిన్ తక్కువ చూపిస్తున్నారు అనమాట. సో అందుకని వాళ్ళు 50 ఈ ప్రాక్టీస్ని కంట్రోల్ చేయడానికి 50 CA అనే సెక్షన్ తీసుకొచ్చారు. చూడండి ఇక్కడ 50 CAలో ఏముంటుందంటే స్పెషల్ ప్రొవిజన్ ఫర్ ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అదర్ దాన్ కోటెడ్ షేర్. Other than quoted shares. Other than quoted shares means other than listed shares. That means unlisted shares. So ఇక్కడ మీరు చూడండి, here where the consideration received or accrued as a result of transfer by SSC of a capital asset being a shares of a company other than quoted shares is a fair market value less than fair market value of such shares determined in a such a manner as may be ప్రిస్క్రైబ్డ్. నేను ఈ ఓడింగ్ కోసం మీకు ఇదని చూపిస్తున్నాను. అంటే ఫెయిర్ మార్కెట్ వాల్యూ అంటే జస్ట్ లైక్ దట్ ఉండాలి, ప్రిస్క్రైబ్డ్. బట్ ఏం చెప్తారు, ఫెయిర్ మార్కెట్ వాల్యూ 200 ఉంటే సేల్ కన్సిడరేషన్ 50 ఉంటే ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ తీసుకొని క్యాపిటల్ గెయిన్ కంప్యూట్ చేయమంటాడు. బట్ యూ కెనాట్ సే లైక్ దట్ జస్ట్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ అంటే. ఇక్కడ ఏం చెప్తారు, యాక్ట్లో ఏం చెప్తారు, యాక్ట్లో ఫెయిర్ మార్కెట్ వాల్యూ అని చెప్పి డిటర్మైన్ ఇన్ ఏ ప్రిస్క్రైబ్డ్ మేనర్ అని ఇక్కడ చెప్తారు. వాట్ ఈస్ వేర్ దిస్ ప్రిస్క్రైబ్డ్ ప్రొసీజర్ ఫర్ డిటర్మినేషన్ ఆఫ్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ స్పెసిఫైడ్ రూల్స్. యాక్ట్ సింపుల్ గా ప్రిస్క్రైబ్డ్ అని చెప్పేసి వదిలేస్తుంది. దానికన్నిటికీ రెస్పాన్సిబిలిటీ ఎవరు, రూల్స్. ఈవెన్ మనం సాలరీస్ లో పర్క్విజిట్స్ ఉంటాయి. సాలరీస్ లో పర్క్విజిట్స్ కూడా ఏం చేస్తాం, వాల్యూ చేస్తాం. రెంట్ ఫ్రీ అకామిడేషన్ ఇవన్నీ చూస్తారు మీరు, రెంట్ ఫ్రీ అకామిడేషన్ ఇవన్నీ. సో రెంట్ ఫ్రీ అకామిడేషన్ ఈజ్ టాక్సబుల్ అని చెప్తారు, పర్క్విజిట్స్ ఈజ్ టాక్సబుల్ అని చెప్పి యాక్ట్లో చెప్తారు. ఈ వాల్యుయేషన్, రెంట్ ఫ్రీ వాల్యుయేషన్ అంతా ఎక్కడ ఉంటుంది మనకి, వాల్యుయేషన్ రూల్స్లో ఉంటాయి. గాట్ మై పాయింట్. సో నెక్స్ట్ క్వశ్చన్, సార్ ఇప్పుడు యాక్ట్ ఉంది కదా, మళ్ళీ ఎందుకు రూల్స్, ఎందుకు ఇవన్నీ ఎందుకు? ఆల్రెడీ యాక్ట్ ఉంది, యాక్ట్లోని చెప్పేయచ్చు కదా ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఇంత ఎలా డిటర్మైన్ చేయాలో. ఈ రూల్స్ ఎందుకు మనకి? ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ చదువుతున్నాం, ఎందుకు ఈ రూల్స్ మనం చదువుతున్నాం? మేజర్ రీజన్ ఏంటంటే ఈ రూల్స్ యాక్ట్ని అమెండ్ చేయాలి. యాక్ట్ని అమెండ్ చేయాలంటే యూ హ్యావ్ టు మేడ్ అమెండ్మెంట్ ఇన్ పార్లమెంట్. ఓకే, సో అదే రూల్స్ని అమెండ్మెంట్ చేయాలంటే జస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ ఇస్తే సరిపోద్ది. దే కెన్ అమెండ్ ద రూల్స్ బై సింప్లీ నోటిఫికేషన్. ఎప్పుడు అమెండ్మెంట్ చేయాలనుకుంటే అప్పుడు నోటిఫికేషన్ రూల్స్ని అమెండ్ చేయొచ్చు కదా. అర్థమవుతుందా? ఇండివిజువల్గా గవర్నమెంట్ డెసిషన్. ఎవ్రీ టైం మనం పార్లమెంట్కి వెళ్ళి బోత్ హౌస్లో డిస్కషన్, అంత టైం వేస్ట్. సో జస్ట్ రూల్స్ అనుకుంటే అక్కడ అమెండ్ చేస్తే సరిపోతుంది. సో అందుకనే మోడర్న్ యాక్ట్స్లో అన్నిట్లో మీరు చూస్తే రూల్స్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇది ఇప్పుడు చూస్తే మనకి ఇప్పుడు ఒక పర్టికులర్ జిఎస్టీలో సింపుల్గా మనం ఎందుకు కౌన్సిల్ మీటింగ్స్ ఎక్కువ జరుగుతాయి కదా చెప్తున్నాను. జిఎస్టీలో మీరు అబ్జర్వ్ చేస్తే ఏమని ఉంటుంది, సెక్షన్ 11 గివింగ్ ద పవర్, యాక్చువల్లీ సెక్షన్ 11 గివింగ్ ద పవర్ టు ద గవర్నమెంట్. సో ఇప్పుడు ఎగ్జామ్షన్ ఇవ్వాలి ఒక పర్టికులర్ ప్రొడక్ట్కి, లేదా ఒక ప్రొడక్ట్కి ట్యాక్స్ చేయాలి. ఎవ్రీ టైం ఏమన్నా పార్లమెంట్లో డిస్కషన్ జరుగుద్దా? లేదు. ఎక్కడ జస్ట్ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరుగుతుంది, ఒక నోటిఫికేషన్ ఇచ్చేస్తారు. ఐ థింక్ నిన్న 56 54 50 కౌన్సిల్ మీటింగ్ జరిగింది విత్ రికమెండేషన్స్ ఆఫ్ కౌన్సిల్ మీటింగ్.
సో అండ్ సో ప్రొడక్ట్స్ ఆర్ టాక్సిబుల్ టు 18% టు 28% అను 18% టు 12% అని నోటిఫికేషన్ రిలీజ్ చేసేస్తారు. పార్లమెంట్లో డిస్కషన్ అవసరం లేదు కదా! సో దట్ ఈస్ వై మోడర్న్ యాక్ట్స్ అయితే రూల్స్ మీద ఎక్కువ బేస్ అయినాయి. ఇన్కమ్ ట్యాక్స్ అంత రూల్స్ మీద ఎక్కువ బేస్ కాలేదు. అండ్ చాలామంది ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ మీరు జనరల్‌గా అనుకుంటారు. ఇన్కమ్ ట్యాక్స్ కోచింగ్ తీసుకుంటే 1 ఇయర్ వాలిడ్ అనుకుంటారు. ఇండైరెక్ట్ ట్యాక్స్ కోచింగ్ 6 మంత్స్‌కి వాలిడ్ అంటారు. రీజన్ ఏంటంటే బడ్జెట్‌లో వచ్చే అమెండ్మెంట్స్ ఇన్కమ్ ట్యాక్స్‌లో ఉంటాయి. రూల్స్ తక్కువ కదా ఇన్కమ్ ట్యాక్స్‌లో. ఇన్కమ్ ట్యాక్స్‌లో రూల్స్ తక్కువ కాబట్టి ఇన్ బిట్వీన్ నోటిఫికేషన్ ద్వారా అమెండ్మెంట్స్ తక్కువొస్తాయి. సో అందుకని 1 ఇయర్ వాలిడిటీ ఉంటుంది. బట్ వేరే జీఎస్టీలో ఏమవుద్ది? రూల్స్ ఎక్కువ మీరు అబ్జర్వ్ చేస్తే జీఎస్టీలో. ఇప్పుడు సెక్షన్ 11 జస్ట్ 2 లైన్స్ సెక్షన్ 11 చెప్తారు. మిగతాదంతా మెగా నోటిఫికేషనే కదా! 12/2017 నోటిఫికేషన్ ఉంటది. వెన్ ఎవర్ దే వాంట్ ఒక గూడ్స్‌ని ఎగ్జామ్ చేయాలన్నా, సర్వీస్‌ని లిస్ట్ చేయాలన్నా, రివర్స్ చార్జ్ ఈజ్ ఆల్సో ఈజ్ ఎ నోటిఫికేషన్. గవర్నమెంట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు నోటిఫై చేయొచ్చు. రూల్స్, వాల్యుయేషన్ రూల్స్, రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ అన్ని రూల్సే ఉంటాయి మీరు చూడండి. వెన్ ఇట్ కమ్స్ టు జీఎస్టీ బేర్ యాక్ట్ చాలా తక్కువ ఉంటది. రూల్స్ ఎక్కువ ఉంటాయి. అందుకనే రూల్స్‌లో అమెండ్మెంట్స్ ఎక్కువొస్తాయి. అందుకని 6 మంత్స్‌కి ఒకసారి కోచింగ్ తీసుకోవాలి మనం అంటారు. ఓకే. ఇక్కడ కూడా వస్తాయి మనకి. కానీ మనం పట్టించుకోం. బికాజ్ అంత సిగ్నిఫికెంట్ రావు. ఇన్కమ్ ట్యాక్స్‌లో కూడా ఉంటాయి. రూల్సే తక్కువ కాబట్టి మనం అంత కాన్సంట్రేట్ చేయము. యాక్ట్‌లో వచ్చే అమెండ్మెంట్సే మనం ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తాం. అండర్‌స్టూడ్ ద రూల్స్? యెస్. సి Income Tax Act 1961, it is a main source of income tax law. It provided determination of total income, tax liability, procedure of assessment. There are different types of assessments done by the assessing officers, and it is also applicable to whole of India with effect from 1st April 1962. Okay, actually introduced in 91, but applicable from 61, applicable to from 62. Income tax rules 1962. Income Tax Act empower the CBDT to make rules. This income tax giving the power to the CBDT. CBDT can form the rules. All forms, procedures, depreciation rates, principles of valuation, of perquisites are provided in the rules. ITR forms కానీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫార్మ్స్ కానీ ఇప్పుడు మన వాల్యుయేషన్కి సంబంధించిన రూల్స్ కానీ ఇవన్నీ ఎక్కడ చెప్తారు? డిప్రిషియేషన్ రేట్స్ కూడా పీజీబీలో మనం చదువుకున్నప్పుడు డిప్రిషియేషన్ రేట్స్ అవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్లోనే ప్రిస్క్రైబ్ చేస్తారు. యాన్యువల్ ఫైనాన్స్ యాక్ట్ ఎవ్రీ ఇయర్ the finance minister present a finance bill in a particular in the parliament which contain the various amendments proposed to be both direct tax and indirect tax. Presently we are studying what? Finance bill 2 2024 present by Nirmala Sitharaman on 23rd July 2024. As soon as the bill passed by the both houses of parliament, thereafter receive the assent from the president, it become the Finance Act. Finance Bill 2024 become Finance Act 2024 on 7th August 2024 after receiving the assent of the president. First it is approved by both houses, then we have to get the permission from the president. Next, circulars and notifications from CBDT. Guys, first we will discuss about notifications. సో నోటిఫికేషన్స్ బేసిక్గా ఒక అమెండ్మెంట్స్ ఏమైనా తీసుకొచ్చారు. ఓకే, అమెండ్మెంట్స్ని ఎఫెక్టివ్ చేయాలి. సో దిస్ అమెండ్మెంట్ ఈజ్ అప్లికబుల్ ఫ్రమ్ సో అండ్ సో డేట్ అనే దానికి ఒక నోటిఫికేషన్ ప్రిస్క్రైబ్ చేస్తారు. సిబిడిటీ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ పాస్ చేస్తారు. ఇదర్ సిబిడిటీ పాస్ చేయొచ్చు ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ పాస్ చేయొచ్చు. నోటిఫికేషన్స్ అనేది బైండింగ్ ఆన్ ఆల్. నోటిఫికేషన్స్ ఆన్ బైండింగ్ ఆన్ ఆల్. డిపార్ట్మెంట్, ఎస్ఎస్సి అందరి మీద బైండింగ్ ఉంటుంది. ఇట్ ఈస్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద యాక్ట్. నోటిఫికేషన్స్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద యాక్ట్. Notifications are issued by central government or CBDT to give effect to the provisions of the act. Next, we have to concentrate on the circulars actually. So యాక్ట్ ఉంది, యాక్ట్లో డౌట్ ఉంది. ఆ డౌట్ని క్లారిఫై చేయడానికి సర్క్యులర్స్ ఇస్తారు. బేసిక్గా డౌట్స్ని క్లారిఫై చేయడానికి సర్క్యులర్స్ ఇస్తారు. సరే, ఇప్పుడు సర్క్యులర్లో ఒక పాయింట్ చెప్పారు.
సో సర్క్యులర్ అనేది వి ఫీల్ దట్ యాజ్ ఎస్ఎస్సి వి ఫీల్ దట్ ఇట్ ఈస్ అగెనిస్ట్ టు ద యాక్ట్ అని ఉంది అని మనం ఫీల్ అవుతున్నాం. ఎగ్జాంపుల్ చెప్తాను గైస్. టీడీఎస్, యు నో టీడీఎస్ ఎవ్రీవన్? ఎస్, టీడీఎస్ అండర్ సెక్షన్ 194J. 194J. So Vinod is a chartered accountant. Vinod is chartered accountant. So Vinod billing to some bank actually. Bank. Value of services 1 lakh. Value of services 1 lakh plus GST. GST 18%. 18,000. 18,000. Total 1,18,000. సో వినోద్ బిల్లింగ్ ఇచ్చారు, 1,18,000 బిల్ ఇచ్చారు. ఇప్పుడు బ్యాంక్ ఏం చేయాలి? వినోద్ పేమెంట్ చేసేటప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేసి పేమెంట్ చేయాలి కదా. 10% టీడీఎస్ డిడక్ట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు 10% టీడీఎస్ డిడక్ట్ చేయాల్సి ఉంటే నాకు క్వశ్చన్ ఏంటంటే 10% అనేది 1,18,000 మీద డిడక్ట్ చేయాలా, 1 lakh మీద డిడక్ట్ చేయాలా? డౌట్ వచ్చింది, అర్థమైందా? డౌట్ ఏంటి? 1 lakh మీద టీడీఎస్ డిడక్ట్ చేయాలా, 1,18,000 మీద డిడక్ట్ చేయాలి. సో డౌట్ వచ్చింది కాబట్టి దీనికి క్లారిఫికేషన్ ఇచ్చారు సర్క్యులర్. ఏమని సర్క్యులర్ ఇచ్చారంటే వైల్ డిడక్టింగ్ టీడీఎస్ జిఎస్టీ షుడ్ నాట్ బి కన్సిడర్. జిఎస్టీ షుడ్ నాట్ బి కన్సిడర్ అంటే జిఎస్టీ షుడ్ నాట్ బి కన్సిడర్ అని ఎక్కడ చెప్పారు? సర్క్యులర్లో చెప్పారు. సో అప్పుడు దేని మీద డిడక్ట్ చేయాలి మనం? సో 1 lakh మీద టీడీఎస్ అనేది 10,000 డిడక్ట్ చేస్తాం. 1 lakh ఇంటూ 10%, 10,000 టీడీఎస్ డిడక్ట్ చేస్తాం. అండర్స్టూడ్? ఎక్కడ చెప్పారు ఇది? సర్క్యులర్. సో ఒక డౌట్ వచ్చింది మనకి, లిటరల్గా ఇంటర్ప్రెట్ చేస్తే యాక్ట్ని, సో టోటల్ అమౌంట్ మీద టీడీఎస్ డిడక్ట్ చేయాలి, 1,80,000 మీద డిడక్ట్ చేయాలి, కానీ గవర్నమెంట్ అనేది సర్క్యులర్ ఇచ్చింది. ఓకే, సర్క్యులర్ గుర్తుపెట్టుకోండి, 99% సర్క్యులర్స్ అనేది ఎస్ఎస్సికి అడ్వాంటేజ్గానే ఉంటాయి. సర్క్యులర్ ఎప్పుడు యాక్ట్ని ఓవర్ రైట్ చేసే విధంగా ఉండకూడదు. సర్క్యులర్ ఏ విధంగా ఉండకూడదు? యాక్ట్ని ఓవర్ రైట్ చేసే విధంగా ఉండకూడదు. సార్ ఒకవేళ ఓవర్ రైట్ చేసింది, యాక్ట్ని ఓవర్ రైట్ చేసింది, ఇప్పుడు ఫస్ట్ పాయింట్ చూడండి గైస్, సర్క్యులర్లో ఒక పాయింట్ చెప్పారు గైస్. సర్క్యులర్లో చెప్పింది ఎస్ఎస్సి దాన్ని ఫాలో అవ్వాలా, ఫాలో అవ్వకూడదా? ఫాలో అవ్వాలా? మ్యాండేటరీయా? నో, ఆప్షనల్. సర్క్యులర్లో చెప్పింది ఆప్షనల్. మనకి బెనిఫిట్ ఉంటే తీసుకోండి, బెనిఫిట్ లేకపోతే యూ కెన్ ఛాలెంజ్ సర్క్యులర్. యూ కెన్ ఛాలెంజ్ ద సర్క్యులర్ బికాస్ దట్ ఈస్ నాట్ యాక్ట్. సో దిస్ ఈజ్ నాట్ ఇన్ ప్యారిటీ విత్ ద యాక్ట్. సో డెఫినెట్లీ దీన్ని మనం క్వశ్చన్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను నేను ఏమని, సర్క్యులర్ రిలీజ్ చేశాడు, మనకు బెనిఫిట్ ఉంటే తీసుకుందాం, లేకపోతే లైట్ తీసుకోండి అని చెప్పాను. బట్ అదే డిపార్ట్మెంట్ ఏం చేయాలి? సర్క్యులర్లో ఒక పాయింట్ చెప్పారు, డిపార్ట్మెంట్ వాళ్ళకి తీసుకోవచ్చా, తీసుకోకూడదా? అంటే అసెసింగ్ ఆఫీసర్ అసెస్మెంట్ చేసేటప్పుడు కంపల్సరీగా అసెసింగ్ ఆఫీసర్ సర్క్యులర్ని ఫాలో అవ్వాలి. బికాజ్ సిబిడిటీ వాళ్ళ డిపార్ట్మెంట్ ఇచ్చింది వాడే ఫాలో అవ్వకపోతే ఎలా? వాళ్ళ బాస్ ఇచ్చింది వాళ్ళు ఫాలో అవ్వకపోతే ఎలా? సో డెఫినెట్గా అసెసింగ్ ఆఫీసర్ అసెస్మెంట్ చేసేటప్పుడు సర్క్యులర్ ఫాలో అవ్వాలి. సో సర్క్యులర్ ఆర్ బైండింగ్ ఆన్ ద assessing officer. It will not bind on the SSC, but still SSC can take advantage of circular. Understood? Yes. సో ఎక్కడైనా సర్క్యులర్ కనిపిస్తే టెన్షన్ పడద్దు. ఓకే, ఇట్స్ జస్ట్ క్లారిఫికేషన్. మనకు అడ్వాంటేజ్ ఉంటే తీసుకోండి, లైట్ లేకపోతే లైట్, మనం ఛాలెంజ్ చేయొచ్చు. మనం కంపల్సరీగా ఫాలో అవ్వాలని రూల్ ఏం లేదు సర్క్యులర్. చాలాసార్లు సర్క్యులర్స్నే ఛాలెంజ్ చేస్తూ ఉంటారు కోర్టులో, ఇట్ ఈజ్ నాట్ ఇన్ ప్యారిటీ విత్ యాక్ట్ అని చెప్పి. తర్వాత ఏం చేస్తారు? ఇప్పుడు సర్క్యులర్ని ఛాలెంజ్ చేస్తారు, సర్క్యులర్ రిలీజ్ చేస్తారు, అది యాక్ట్కి లేదని చెప్పి ఇది ఇట్ ఈస్ అల్ట్రా వైరస్, ఐ మీన్ వాయిడ్ అబినిషో అల్ట్రా వైరస్ అని చెప్పి మనం ప్రూవ్ చేసి మనం ఆ సర్క్యులర్ని ఫాలో అవ్వం. దెన్ ఏం చేస్తారు తెలుసా? ఇంకా నెక్స్ట్ టైం దే విల్ అమెండ్ ద యాక్ట్. ఓకే, యాక్ట్ని అమెండ్ చేసి ఓకే తర్వాత అమెండ్ చేస్తారు. మీరు చూస్తే చాలా అమెండ్మెంట్స్ అలాగే వస్తాయి, సర్క్యులర్ ఫాలో అవ్వకపోవడం దెన్ ఇవ్వడం అని జరుగుతుంటాయి. ఓకే, ఇక్కడ చూడండి గైస్,
Circulars are binding on the assessing officer, but not on SSC, not on SSC courts. Courts కూడా దాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. Okay. However, SSC can take advantage of circular which are beneficial to them. They can take advantage of the circular. Okay. Next, what about Supreme Court and High Court decisions? Yes, Supreme Court judgment is part and parcel of the act. It is equal to act. Equal to act. Supreme Court judgment is equal to act. High Court judgments also equal to act, but there is a contradictory ఉంటాయి కదా, టూ హైకోర్ట్ జడ్జిమెంట్స్ మీద కూడా కాంట్రడిక్టరీ ఉంటుంది కాబట్టి అప్పుడు జ్యూరిస్టిక్షన్. ఇప్పుడు ఏపీ హైకోర్ట్ జడ్జిమెంట్ అంటే ఏపీ హైకోర్టుది ఏపీ జ్యూరిస్టిక్షన్ ఫాలో అవుతారు. సో మద్రాస్ అంటే మద్రాస్ జ్యూరిస్టిక్షన్ ఫాలో అవుతారు, తమిళనాడు జ్యూరిస్టిక్షన్ ఫాలో అవుతారు. బట్ అదర్ కోర్ట్స్ ఏమీ కాంట్రడిక్టరీగా ఇవ్వలేదనుకోండి, దెన్ ఇదే మనం సబ్మిట్ చేయొచ్చు. ఓకే, యాక్ట్ అనేది గుర్తుపెట్టుకోండి, యాక్ట్ ఈజ్ నాట్ కంప్లీట్, యాక్ట్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్. ఇఫ్ యాక్ట్ ఈజ్ కంప్లీట్, ఇఫ్ యాక్ట్ ఈజ్ పర్ఫెక్ట్, మనం ఎందుకు అసలు? ఓకే, అసలు ఇష్యూసే రావు కదా, లిటిగేషన్సే ఉండవు కదా. ఇఫ్ యాక్ట్ ఈజ్ కంప్లీట్, పర్ఫెక్ట్, అండర్స్టాండబుల్ అయితే లిటిగేషన్సే ఉండవు. లిటిగేషన్స్ వస్తాయి. ఫర్ మిస్టర్ ఎక్స్ రన్నింగ్ ద బిజినెస్ అని చెప్పాం. ఇంగ్లీష్ ఈజ్ లైక్ దట్. ఏం రన్నింగ్ ద బిజినెస్ అంటే ఏమంటారు? ఒకరేమంటారు, బిజినెస్ని ఓకే మామూలుగా రన్ చేస్తున్నాను అనుకున్నా. ఒకటి బిజినెస్ని ఎలా రన్ చేస్తారు, అసలు బిజినెస్ ఎలా పరిగెత్తుద్ది? దట్ ఈస్ అనదర్ వే ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. సో బోత్ సైడ్ ఎస్ఎస్సి ఆల్వేస్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. వీ ఆల్వేస్ సీ దట్ ఓకే సమ్ ట్యాక్స్ అడ్వాంటేజ్ కోసం చూస్తాం. అసెసింగ్ ఆఫీసర్ ఏం చేస్తారు, వాడికి ట్యాక్స్ రావడానికి ట్రై చేస్తాడు. దెన్ ఆల్వేస్ దెర్ ఇస్ ఎ డిస్ప్యూట్, కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అసెసింగ్ ఆఫీసర్కి ఎస్ఎస్సి కాన్ఫ్లిక్ట్ వస్తుంది. సో కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, అప్పుడు దెన్ ఆల్రెడీ హైకోర్టుకి వెళ్తారు, సుప్రీంకోర్టు ఇచ్చేసింది అనుకోండి. కమింగ్ నెక్స్ట్ టైం సేమ్ ఇష్యూ, సేమ్ ఫ్యాక్ట్స్తో ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు, సో ఆల్రెడీ క్లారిఫైడ్ కదా, మన సుప్రీంకోర్టు ఈజ్ జడ్జ్మెంట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద యాక్ట్ కాబట్టి దాన్ని మనం రిఫరెన్స్ తీసుకొని మనం ఎస్కేప్ అవ్వచ్చు. ఓకే, యా, సి various issues which are arised out of the provisions are decided by High Court or Supreme Court. The Supreme Court is a apex court, and the law laid down by the Supreme Court is a law of the land. Law laid down by the Supreme Court is a law of land. Law of land means it is equal to act. The decisions of High Court will apply in respect to the state in which such High Courts has a jurisdiction. This is a jurisdiction problem. Within the jurisdiction only it is applicable. Next, then income tax లో ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ మనం చూడాలి. జస్ట్ వీ హ్యావ్ టు సీ ద హైరార్కీ. ఎందుకంటే నెక్స్ట్ టైం ఇనిషియల్గా మనం సిఏ ఇంటర్ లెవెల్లో అవన్నీ హైరార్కీ అవసరం లేదు, కానీ ఫైనల్ లెవెల్లో హైరార్కీ చాలా ఇంపార్టెంట్. ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ హైరార్కీ. సో యాజ్ యు నో, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఉంటుంది. స్టార్టింగ్ ఎవరు ఉంటుంది మనకి? మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఉంటుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ. డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ కింద 2 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. డైరెక్ట్ ట్యాక్స్కి సిబిడిటి, ఇండైరెక్ట్ ట్యాక్స్కి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ ఉండేది ఇంతకుముందు, సిబిఐడిటి అయింది, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ అయిపోయింది ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు మనం కావాల్సింది ఏంటి? డైరెక్ట్ ట్యాక్స్లో సిబిడిటి, ఇండైరెక్ట్ ట్యాక్స్లో ఏముంది? సిబిఐసి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్. ఇదంతా ఎవరి కంట్రోల్లో ఉంటుంది? మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ హెడ్ ఎవరు? ఫైనాన్స్ మినిస్టర్. ఓకే, ఇక్కడ మనకి ఇండైరెక్ట్ ట్యాక్స్లో గైస్ డైరెక్ట్ ట్యాక్స్లో 2 వింగ్స్ ఉంటాయి మనకి. 2 వింగ్స్. వన్ ఈజ్ అసెస్మెంట్ వింగ్, అసెస్మెంట్. అనదర్ ఇన్వెస్టిగేషన్. One is assessment wing, another is investigation wing. సార్ అసెస్మెంట్ వింగ్ ఏంటి, ఇన్వెస్టిగేషన్ వింగ్ ఏంటి? ఓకే చూద్దాం. అసెస్మెంట్ వింగ్ అంటే ఇప్పుడు నేను చెప్పాను కాన్ఫ్లిక్ట్ వస్తుందని చెప్పాను కదా, మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తాం.
రిటర్న్స్ ఫైల్ చేస్తే ఆబ్వియస్లీ అన్ని రిటర్న్స్ని అసెస్మెంట్ చేయరు. శాంప్లింగ్ బేసిస్ మీద వాళ్ళకి అనిపించిన రిస్క్ బేసిస్ మీద కొన్ని రిటర్న్స్ని సెలెక్ట్ చేస్తారు. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారు, అసెస్మెంట్ చేస్తారు. బట్ ఆ రిస్క్ ఎవరికి ఉంది, సో పర్సన్ ట్యాక్స్ అనేది అవాయిడ్ చేస్తున్నాడు, దెర్ ఇస్ ఏ పాసిబిలిటీ, అతనికి రైడ్ చేయండి, సెర్చ్ చేయండి లేదా స్క్రూటినీకి టేకప్ చేయండి, కేసుని సెర్చ్ చేయండి అని ఇన్ఫర్మేషన్ ఎవరు గ్యాదర్ చేస్తారు, ఈ ఇన్వెస్టిగేషన్ వింగ్. అదంతా ఎవరు చేస్తారు, ఇన్వెస్టిగేషన్ వింగ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అది ఎవరికి ఇస్తారు, అసెస్మెంట్ వింగ్కి ఇస్తే అసెస్మెంట్ వింగ్ వాళ్ళు అసెస్మెంట్ చేస్తారు. ఓకే, అసెస్మెంట్ వింగ్ వాళ్ళు అసెస్మెంట్ చేస్తారు. సో ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మొత్తం చేసేది ఇన్వెస్టిగేషన్. సో పర్సన్ సెర్చ్ చేయండి, వీరంతా గ్యాదర్. లేదు, లూప్ హోల్స్ ఉన్నాయి ఇన్కమ్ ట్యాక్స్లో, ఆ లూప్ హోల్స్ని ఐడెంటిఫై చేసేది ఇన్వెస్టిగేషన్ వింగ్. లూప్ హోల్స్ని ఐడెంటిఫై చేసి నెక్స్ట్ అమెండ్మెంట్లో, నెక్స్ట్ ఫైనాన్స్ యాక్ట్లో ఈ లూప్ హోల్స్ని కవర్ చేసే విధంగా అమెండ్మెంట్స్ తీసుకోరని చెప్పేది ఇన్వెస్టిగేషన్ వింగ్. ఓకే, సో అసెస్మెంట్ వింగ్ అంతా కమిషనర్ వింగ్. అసెస్మెంట్ వింగ్ ఏంటి, కమిషనర్ వింగ్. ఇన్వెస్టిగేషన్ వింగ్ అంతా డైరెక్టర్ వింగ్ అంటారు. ఓకే, ఫస్ట్ బేసిక్గా చెప్తాను, ఫస్ట్ వినండి. టాప్ ఎవరంటే అసెస్మెంట్ వింగ్లో చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ గైస్. ఎవరు, చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. ఈ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్కి కింద కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఉంటారు. ఎవరుంటారు, కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. అంటే ఎంటైర్ ఇండియాని జోన్స్ కింద డివైడ్ చేస్తారు. ఓకే, జోన్స్. ఆ జోనల్ హెడ్ ఎవరంటే ఈ చీఫ్ కమిషనర్. జోనల్ హెడ్, జోనల్ హెడ్ ఎవరు, చీఫ్ కమిషనర్. జోన్స్ని మళ్ళీ ఏ విధంగా డివైడ్ చేస్తారు, కమిషనేట్స్గా డివైడ్ చేస్తారు. జోన్స్ని కమిషనేట్స్గా, ఇప్పుడు మన ఇండియాని స్టేట్స్గా డివైడ్ చేస్తాం కదా గైస్. ఇప్పుడు అలాగే మన ఏపీని జోన్స్, లైక్ మనం ఇంతకుముందు అంటే వైజాగ్ ఒక జోన్, హైదరాబాద్ ఒక జోన్ ఉండేది మన కంబైన్డ్లో. ఓకే, 2 జోన్స్గా డివైడ్ చేశారు, 2 చీఫ్ కమిషనర్స్ ఉండేవాళ్ళు. ఓకే, కమిషనరేట్ దట్ ఈస్ జోన్, జోనల్ హెడ్ ఈస్ చీఫ్ కమిషనర్. దెన్ చీఫ్ కమిషనర్ కింద కమిషనర్. సో కమిషనర్ దేని హెడ్, కమిషనేట్ హెడ్. ఐ థింక్ ఇండియాలో మన విజయవాడలో లేదనుకుంటా, గుంటూరులో ఉంది కమిషనేట్. గుంటూరులో ఉంది. చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ గుంటూరులో ఉంటాడు. ఓకే, సో ఐ థింక్ రీసెంట్గా నాకు తెలియదు, చెప్తాను. కమిషనేట్స్ తర్వాత ఫస్ట్ జోనల్ హెడ్, తర్వాత డివిజన్, తర్వాత కమిషనరేట్, నెక్స్ట్ డివిజన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటి, డివిజన్స్. అంటే కమిషనర్కి కొంచెం ప్యారలల్గానే కొంచెం సపోర్టింగ్ వింగ్ అనే జాయింట్ కమిషనర్స్ ఉంటారు. జాయింట్ కమిషనర్ ఆర్ అడిషనల్ కమిషనర్స్ ఉంటారు. ఎవరమ్మా, జాయింట్ కమిషనర్, అడిషనల్ కమిషనర్ ఉంటారు. జాయింట్ కమిషనర్, అడిషనల్ కమిషనర్ కింద డివిజన్ హెడ్గా ఎవరు, డివిజన్ హెడ్ అసిస్టెంట్ కమిషనర్ ఉంటారు. ఏసీడీసీ, అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్. ఏ కమిషనర్ అమ్మా, అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్స్ ఉంటారు. అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, ఇప్పుడు మనం విజయవాడలో అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్స్ ఉంటారు. ఓకే, డివిజన్ హెడ్ ఆల్మోస్ట్ కమిషనరేట్ని ఒక 7-6 డివిజన్స్గా డివైడ్ చేస్తారు. అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్. అసిస్టెంట్ డిప్యూటీ కమిషనర్ కింద ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, ఐటీఓస్ అంటాం, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ ఉంటారు. సో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కింద ట్యాక్స్ రికవర్ ఆఫీసర్ ఉంటారు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్స్ అని కూడా ఉంటారు. ఎవరు, ఇన్స్పెక్టర్స్ అని కూడా ఉంటారు. గైస్, ఆర్ యూ ఫాలోయింగ్? సో చీఫ్ కమిషనర్స్, జాయింట్ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, అడిషనల్ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్, ట్యాక్స్ రికవరీ ఆఫీసర్స్, ఇన్స్పెక్టర్స్. గైస్, ఇదే మెయిన్ పాయింట్, కేర్ఫుల్గా అండి. ఎస్, సో దీస్ పీపుల్ ఓన్లీ అసెసింగ్ ఆఫీసర్స్. అంటే రియల్గా అసెస్మెంట్ చేసేది జాయింట్ కమిషనర్ ఆర్ అడిషనల్ కమిషనర్,
అసిస్టెంట్ కమిషనర్ ఆ డిప్యూటీ కమిషనర్ ఐటీఓ వీళ్ళు మాత్రం అసెస్మెంట్ చేస్తారు. ఇప్పుడు మన కేసు స్క్రూటినీకి తీసుకున్నారు. స్క్రూటినీ తీసుకుంటే వీళ్ళే తీసుకోవాలా? వీళ్ళే చేస్తారు మనకి అసెస్మెంట్. ఎవరు చేయరు అసెస్మెంట్? ట్యాక్స్ రికవర్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ చేయరు. వీళ్ళు జస్ట్ వీళ్ళకి అసిస్ట్ చేస్తారు అంతే. ఇజ్ ఇట్ ఓకే? నెక్స్ట్ ఇంకో డౌట్. మరి వీళ్ళేం చేస్తారు? వీళ్ళు జస్ట్ వీళ్ళ వర్క్‌ని రివ్యూ చేస్తారు. వీళ్ళు పాస్ చేసిన ఆర్డర్స్ ఏమన్నా రాంగ్ ఉంటే వాళ్ళు రెక్టిఫై చేస్తారు. రివ్యూ చేస్తారు. రివిజన్ ఆఫ్ ఆర్డర్స్, రెక్టిఫికేషన్ ఆఫ్ అసెస్మెంట్ ఆర్డర్స్ ఇవి ఎవరు చేస్తారు? ఈ బాస్. ఈడు బాస్. సిఐటి ఎవరు? బాస్. ఈడు బిగ్ బాస్. ఆడికంటే నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాడు కాబట్టి. ఓకే. ప్యారలల్‌గా ఏమైందంటే గైస్ ఇంకోటి ప్రిన్సిపల్ కమిషనర్స్ అనే కాన్సెప్ట్ కూడా వచ్చింది. బికాస్ ఇప్పుడు టీడీఎస్ వింగ్ ఒకరు, టీసీఎస్ వింగ్ ఇలా కొంచెం డివిజన్స్ పెరిగిపోయి ఇంకో కేటగిరీస్ కూడా పెరిగిపోయాయి. జస్ట్ కమిషనర్ కాకుండా ఇప్పుడు ఏమైనా వచ్చిందంటే ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే ప్రిన్సిపల్ కమిషనర్. నెక్స్ట్ ఏంటి? ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. ఎవరు? ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. నెక్స్ట్ ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. ఇంకొకరు కూడా స్టార్ట్ అయ్యారు. ఇదంతా ఏ వింగ్? అసెస్మెంట్ వింగ్. అసెస్మెంట్ వింగ్. ఓకే. సో ఏం లేదు గైస్, వీళ్ళు ఎవరైనా అసెస్మెంట్ చేయాలనుకోండి, ఒక బిగ్ అసెస్మెంట్ డెఫినెట్గా వీళ్ళు పర్మిషన్ తీసుకొని చేయాలి. మనం ఇన్కమ్ ట్యాక్స్లో చాలా సిచ్యువేషన్లో పర్మిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంపార్టెంట్ ఇష్యూ అనుకోండి, బాస్ కానీ బిగ్ బాస్ దగ్గర కానీ పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ లేకుండా వీళ్ళు అసెస్సింగ్ ఆఫీసర్ తొడగొట్టడానికి లేదు. ఆ ప్రాబ్లం ఉంటుంది. అందుకని మనకి ఈ వింగ్స్ మైండ్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఓకే, ఎవరి పర్మిషన్? బాసా, బిగ్ బాసా? నెక్స్ట్ టైం యూస్ చేసేటప్పుడు నేను ఇలాగే అంటాను, బాస్, బిగ్ బాస్ అని. బాస్ అంటే కమిషనర్, బిగ్ బాస్ అంటే చీఫ్ కమిషనర్. ఓకే. నెక్స్ట్, సో ఇవేమీ డిఫరెంట్ ఏం కాదు గైస్. ఇప్పుడు మీకు అనిపిస్తుంది వీళ్ళందరూ ఎలా వస్తాయి వీళ్ళకి జాబ్స్? వీళ్ళందరూ ఎలా అవుతారు అంటే సివిల్ సర్వీసెస్. ఓకే, ఓకే, సివిల్స్ రాయాలి మనకి. ఐఆర్ఎస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్. ఇండియన్ రెవెన్యూ సర్వీస్లో డైరెక్ట్గా అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ తీసుకుంటారు. అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ నుంచి నెక్స్ట్ జాయింట్ కమిషనర్, తర్వాత ఇవి ఇంకా నీ ముసలోడేయకుంది నెక్స్ట్ లెవెల్స్ పెరుగుతాయి. బట్ డైరెక్ట్గా అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, ఐఆర్ఎస్. మరి వీళ్ళకి ఐటీఓ, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వెళ్ళి ఎస్ఎస్సి జరుగుతుంది, స్టాఫ్ సెలక్షన్ కమిషన్. దాని ద్వారా వీళ్ళని రిక్రూట్ చేస్తారు. ఇన్స్పెక్టర్స్ని కానీ, టీఆర్ఓ, ట్యాక్స్ రికవరీ ఆఫీసర్స్ వెళ్ళి. ఓకే, బై ఎక్స్పీరియన్స్ ఈ కమిషనర్, డైరెక్ట్ కమిషనర్ పోస్ట్, చీఫ్ కమిషనర్ పోస్టులు ఉండవు. త్రూ ఎక్స్పీరియన్స్ దే విల్ అలా వాళ్ళు ఏమంటారు వాడిని, ప్రమోట్ అవుతారు. ఎస్ గైస్, సి వి జస్ట్ డిస్కస్డ్ అసెస్మెంట్ వింగ్. దిస్ ఈజ్ అసెస్మెంట్ వింగ్. ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, ఆల్ దీస్. ఓకే. దీనికి ప్యారలల్గా ఏముంటుంది మనకి? ఇన్వెస్టిగేషన్ వింగ్. సో ఇన్వెస్టిగేషన్ వింగ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డైరెక్టర్స్. ఇక్కడ మనం కమిషనర్స్ అంటాం కదా, కమిషనర్ ప్లేస్లో ఇక్కడ ఏం రీప్లేస్ చేయండి? డైరెక్టర్స్. సో ఇక్కడ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ అనుకో, ఇక్కడ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అన్నాం అనుకోండి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. ఇక్కడ వీడిని ఏమంటాం? డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, అండ్ ప్యారలల్లీ ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. దెన్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, ఇక్కడ డైరెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, ప్రిన్సిపల్ డైరెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. ఓకే. నెక్స్ట్ జస్ట్ లైక్ దట్ ఇక్కడ జాయింట్ కమిషనర్ అంటాం కదా, ఇక్కడ జాయింట్ డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. నెక్స్ట్ అసిస్టెంట్ కమిషనర్ అంటాం, ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ డిప్యూటీ డైరెక్టర్. సో జస్ట్ లైక్ దట్ వీళ్ళు కూడా ఎస్సింగ్ ఆఫీసర్సే. ఇజ్ ఇట్ ఓకే? అసెస్మెంట్ చేయాలనుకుంటే వీళ్ళు కూడా చేయొచ్చు. అండ్ దెర్ ఈస్ ఎ డెఫినేషన్ ఫర్ ద అసెస్మెంట్ ఆఫ్ ఎస్సింగ్ ఆఫీసర్స్. ఎస్సింగ్ ఆఫీసర్స్ ఎవరు చెప్పండి ఈ డెఫినేషన్ బేస్ మీద? మనకు కంపల్సరీగా ఐడియా ఉన్నారంటే, సో ఈ జాయింట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, అడిషనల్ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్. ప్యారలల్గా డైరెక్టర్ ఆఫ్ అడిషనల్ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, వీళ్ళు ఎస్సింగ్ ఆఫీసర్స్ అవుతారు. ఓకే.
ఇక్కడ డెఫినేషన్ కూడా ఇచ్చాను. అసెసింగ్ ఆఫీసర్ డెఫినేషన్ యాజ్ పర్ ద యాక్ట్ డెఫినేషన్ 2 subsection 7A clause 7A. నెక్స్ట్ ఇక్కడ చూడండి గైస్. ఇప్పుడు అసెసింగ్ ఆఫీసర్ ఆర్డర్ పాస్ చేస్తాడు. అసెసింగ్ ఆఫీసర్ ఆర్డర్ పాస్ చేస్తాడు. అసెసింగ్ ఆఫీసర్ పాస్ చేసిన ఆర్డర్ మనకి అగ్రీవ్డ్ ఎస్ఎస్సి ఉంటారు కదా, అందరూ సార్ మీరు ట్యాక్స్ పే చేయమన్నారు కదా అని చెప్పి అందరూ ఎవ్రీవన్ ఈజ్ నాట్ రెడీ టు పే ట్యాక్స్ కదా, డెఫినెట్లీ అగ్రీవ్డ్ ఎస్ఎస్సి. దెన్ దిస్ అగ్రీవ్డ్ ఎస్ఎస్సీస్ ఏం చేస్తారంటే దే విల్ గో టు కమిషనర్స్. యాక్చువల్గా ఐ మీన్ అప్పీల్ ప్రొసీజర్స్ ఉంటాయి. అప్పీల్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏంటి, కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. రీసెంట్గా ఇంతకుముందు ఓన్లీ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అప్పీల్స్ ఉండేది. రీసెంట్గా కేసెస్ ఎక్కువైపోయాయని చెప్పి జాయింట్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అప్పీల్స్ కూడా తీసుకొచ్చారు. గైస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారా అంటే, మీరు చూడండి ఇక్కడ మెయిన్ పాయింట్ కేర్ఫుల్గా వినండి. సేఫర్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ అసెసింగ్ ఆఫీసర్ అనుకోండి. కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ అసెసింగ్ ఆఫీసర్. అసెస్మెంట్ ఆర్డర్ పాస్ చేసిన వాళ్ళు ఎవరు? కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. సో కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ పాస్ చేసిన ఆర్డర్ మనకు నచ్చలేదు, మనం అప్పీల్కి వెళ్ళొచ్చు కదా. అప్పుడు అప్పీల్కి ఎక్కడికి వెళ్ళాలి? అప్పుడు కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ పాస్ చేసిన ఆర్డర్ మనకు నచ్చకపోతే కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అప్పీల్స్ దగ్గరికి వెళ్తామా మనం? వెళ్ళము. బికాస్ దే ఆర్ ఆన్ ద సేమ్ లెవెల్. కమిషనర్ ఆ సేమ్ పొజిషన్. గాట్ ఇట్? దేర్ ఆర్ 2 ప్రిన్సిపల్స్. ఓకే, మనం అనుకో 2 మన ఆర్గనైజేషన్ 2 ప్రిన్సిపల్స్ ఉన్నారనుకో, వీళ్ళిద్దరు చెప్పింది ఎవరంటే వీళ్ళిద్దరు ఇక్కడ చెప్పారు కదా, నెక్స్ట్ లెవెల్కి వెళ్తే కదా క్లారిఫై చేసేది. సో కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ అప్పీల్స్ ఆర్ బోత్ ఆర్ ద సేమ్. వన్ సైడ్ కమిషనర్ ఆఫ్ వన్ రూమ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, అనదర్ రూమ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అప్పీల్స్. అసలు మనకి ఎస్సీకి ఫేవరబుల్గా ఎవరు అసలు కమిషనర్ ఆఫ్ అప్పీల్స్ అయితే. ఓకే, సో కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ పాస్ చేసిన ఆర్డర్ మనం ఎక్కడికి వెళ్తాం? డైరెక్ట్గా సేమ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అప్పీల్స్కి వెళ్ళాం. ఎక్కడికి వెళ్తాం మనం? డైరెక్ట్గా ట్రిబ్యునల్కి వెళ్ళిపోతాం. దెన్ హైకోర్టు, సుప్రీంకోర్టు. గాట్ ఇట్? ఇంకొక పాయింట్ ఇక్కడ చూడండి. రీసెంట్గా ఇప్పుడు కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్కి ఎవరు వెళ్తారంటే, ఇప్పుడు ఇక్కడ జాయింట్ కమిషనర్ ఒక ఆర్డర్ పాస్ చేశారు. ఎవరు పాస్ చేశారమ్మా ఆర్డర్? జాయింట్ కమిషనర్ పాస్ చేశారనుకోండి. జాయింట్ కమిషనర్ పాస్ చేసిన ఆర్డర్ మనకి వెళ్ళొచ్చు, వీళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. తర్వాత ట్రిబ్యునల్ గైస్ అప్పీల్స్లో క్లియర్గా చెప్తాను, బట్ జస్ట్ ఐఎమ్ గివింగ్ సినాప్సిస్, జస్ట్ చెప్తున్నాను. డీటెయిల్గా అప్పీల్ ప్రొసీజర్స్ ఉంటాయి, బట్ ఇవన్నీ కూడా ఇప్పుడే మనకి ఎందుకు తెలియాలని చెప్తున్నా అంటే ఈ వొకాబులరీస్ కంటిన్యూస్గా యూజ్ చేస్తుంటాం మనం. అప్పీల్ ఏ స్టేజెస్ ఉంటాయని కూడా మనకు మినిమం తెలియాలి కదా. ఫస్ట్ ఏంటి, కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. సో రీసెంట్గా కమిషనర్ ఆఫ్ అంటే కేసెస్ ఎక్కువైపోయాయి కాబట్టి జాయింట్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అప్పీల్స్ కూడా తీసుకొచ్చారు. తర్వాత ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్ అప్లేట్ ట్రిబ్యునల్. ఇన్కమ్ ట్యాక్స్ అప్లేట్ ట్రిబ్యునల్. యాక్చువల్గా కేసెస్ అనేది ఫ్యాక్ట్స్ గురించి, లా గురించి ఉంటాయి. యాక్చువల్గా ఇఫ్ ఇట్ ఈస్ అ డిస్ప్యూట్ అబౌట్ ఓన్లీ ఫ్యాక్ట్స్ అయితే ట్రిబ్యునల్ దగ్గరికే వెళ్ళాలి, హైకోర్టుకి వెళ్ళకూడదు. ఇట్స్ ఓన్లీ క్వశ్చన్ ఆఫ్ లా అయితేనే హైకోర్టుకి వెళ్ళాలి. క్వశ్చన్ ఆఫ్ లా, క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అనే కాన్సెప్ట్గా ఉంటుంది. సో విల్ డిస్కస్, బట్ ట్రిబ్యునల్ తర్వాత నెక్స్ట్ హైకోర్టు, నెక్స్ట్ సుప్రీంకోర్టు. దిస్ ఈజ్ హైరార్కీ. దిస్ ఈజ్ అపలేట్ హైరార్కీ. మీరు చూడండి ఇక్కడ వీళ్ళు మనకు ఫేవరబుల్గానే ఇవ్వనే అని చెప్పారు. వీళ్ళు ఎవరు? కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అప్పీల్స్ ఆర్ జాయింట్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అప్పీల్స్ మనకి ఇవ్వరు, అసలు ఫేవరబుల్గా ఇవ్వరు వాళ్ళు. ఎందుకంటే దీస్ దీస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. వీళ్ళు ట్రిబ్యునల్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. సో ఈవెన్ చూడండి, వీఆర్ డిస్కసింగ్ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ కదా. ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ చూడండి ఇక్కడ డెఫినేషన్లో, కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అప్పీల్స్, జాయింట్ కమిషనర్ ఆఫ్ అప్పీల్స్ ఆల్సో ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్. దే ఆర్ ఆల్సో ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్. ఇప్పుడు చెప్పండి, సర్క్యులర్స్ని వీళ్ళు ఫాలో అవుతారా లేదా? ఫాలో అవుతారు. వీళ్ళు సర్క్యులర్స్ని వీళ్ళు ఫాలో అవుతారు, బికాజ్ డిపార్ట్మెంట్ చెప్పింది కదా. ట్రిబ్యునల్స్ ఫాలో అవ్వరు సర్క్యులర్స్ని. ఎందుకని? ట్రిబ్యునల్స్ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ కాదు కదా, ఒక ఇండిపెండెంట్ బోర్డ్ కదా అది. అండర్స్టూడ్ గైస్? ఎస్, దిస్ ఇస్ జస్ట్ హైరార్కీ. ఎస్, ఎస్.
సో గైస్ మెయిన్గా మనం ఇంట్రడక్షన్ చాప్టర్లో జస్ట్ వీఆర్ డిస్కసింగ్ అప్ టు దిస్ ఇంట్రడక్షన్ చాప్టర్లో నెక్స్ట్ మనం డిస్కస్ చేసే టాపిక్స్ మేజర్గా పర్సన్ డెఫినేషన్, ప్రీవియస్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్, exceptions to the previous year concept, exceptions, then tax rates. Guys, introduction chapter and light తీసుకోవద్దు. మేబీ పర్సన్ డెఫినేషన్ ప్రీవియస్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ అనేది మేబీ మీకు లైట్ అవ్వచ్చు, బట్ ట్యాక్స్ రేట్స్ ఆర్ ఇంపార్టెంట్ నో. ఓకే, సో మనం అక్కడ నేర్చుకునేది ఏం కాదు, కంప్లీట్లీ డిఫరెన్స్ ఉంటుంది. మన వే ఆఫ్ థింకింగ్ కూడా డిఫరెంట్గా ఉండాలి ఇక్కడ. ఓకే, ట్యాక్స్ రేట్స్ బేసికల్లీ 2 టైప్స్ ఆఫ్ ట్యాక్స్ రేట్స్ ఉంటాయి, స్పెషల్ ట్యాక్స్ రేట్స్ and general tax rates. Special tax rates, general tax rates. We'll concentrate on tax rates. Then rebate. There is a concept of rebate. Under section 87A, we'll discuss rebate. Next, surcharge. We will discuss surcharge. Then marginal relief. Marginal relief. Then application of income. Application of income versus diversion of income. Diversion of income. Okay, we will concentrate on these elements, guys. Okay, యాక్చువల్గా దెర్ ఇస్ ఆల్టర్నేట్ ట్యాక్స్ రేట్స్లో డిఫరెంట్ ఆల్టర్నేటివ్ ట్యాక్స్ రేట్స్ కూడా నేను మెటీరియల్లో ఇచ్చాను, అవి ఇప్పుడే డిస్కస్ చేయం. యాక్చువల్గా 115 BAC ఇవన్నీ ఇప్పుడే కాదు, కొన్ని చాప్టర్స్ అయిపోయిన తర్వాత డిడక్షన్స్ వరకు అయిపోతేనే మనకు అర్థమవుతాయి అవి. బట్ ఇంట్రడక్షన్లోనే ఇవ్వాలి అవి, యాజ్ ఎ మెటీరియల్ పార్ట్గా వాటిని ఇంట్రడక్షనే ఉంటుంది, కానీ ఆ ఇంట్రడక్షన్లో ఇప్పుడు డిస్కస్ చేయము అవి. ఓకే, బట్ బ్రీఫ్గా డిస్కస్ చేస్తాను అవి కూడా. ఓవరాల్ వ్యూ అనేది ఇక్కడే వస్తుంది మనకి. యా, starting with person definition, guys. Income tax is liable to be paid by not only natural born person, even artificial persons also liable to pay income tax. That's why person definition is wide enough to cover all categories. Artificial persons also covered under the person definition. So there are 7 categories in the person definition, guys. 7 categories. First category, individual. First category is individual. All natural born persons are covered under is covered under individual category. All natural born persons, men, women, all type of natural born persons are covered under individual category. After that, individual category tarata next category HUF. Next we have to concentrate on HUF. Guys, HUF అనే కేటగిరీ మనకు రావాలి అంటే డెఫినెట్గా మనకి కామన్ యాన్సిస్టల్ ప్రాపర్టీ ఉండాలి గైస్. ఏముండాలి మనకి? కామన్ యాన్సిస్టల్ ప్రాపర్టీ ఉండాలి. కామన్ యాన్సిస్టల్ ప్రాపర్టీ ఉంటేనే మనకి హెచ్యుఎఫ్ అనే కాన్సెప్ట్ అరైజ్ అవుతుంది. సార్ కామన్ యాన్సిస్టల్ ప్రాపర్టీ అంటే సో యాన్సిస్టల్ నుంచి రావాలి, ఎయిదర్ మీ ఫాదర్, గ్రాండ్ ఫాదర్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్, యాజ్ ఎ ఇన్హెరిటెంట్గా నీకు ఆ ప్రాపర్టీ వస్తే దాన్ని కామన్ యాన్సిస్టల్ ప్రాపర్టీ అంటారు. కామన్ యాన్సిస్టల్ ప్రాపర్టీ అనే లేకపోతే దెర్ ఈజ్ నో కాన్సెప్ట్ ఆఫ్ హెచ్యుఎఫ్. అండ్ వన్ పర్సన్ కెనాట్ ఫార్మ్ హెచ్యుఎఫ్ ఆల్సో. డెఫినెట్గా కోపార్ట్నర్స్ అంటారు. ఏమంటారు? కోపార్ట్నర్స్ అంటారు. దేర్ మస్ట్ బి ఏ కోపార్ట్నర్, 2 or more కోపార్ట్నర్స్. కోపార్ట్నర్స్ కొంచెం టెక్నికల్ వర్డ్, కోపార్ట్నర్. ఐ థింక్ హెచ్యుఎఫ్ గురించి ఐడియా ఉంటుంది అనుకుంటున్నా నేను, సో బేసిక్ అంటే, బట్ స్టిల్ ఐఎమ్ డింగ్ 2 points. కామన్ యాన్సిస్టల్ ప్రాపర్టీ ఉండాలి, డెఫినెట్గా కోపార్ట్నర్స్ ఉండాలి, దెన్ ఓన్లీ వీ కెన్ ఫార్మ్ హెచ్యుఎఫ్. గైస్ సి, కమింగ్ టు హెచ్యుఎఫ్ ఈజ్ అ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. సో ముస్లిమ్స్కి ఇది అప్లై కాదు, గుర్తుపెట్టుకోండి. ముస్లిమ్స్ కెనాట్ ఫార్మ్ హెచ్యుఎఫ్ బికాస్ హెచ్యుఎఫ్ దెర్ ఇస్ నో డెఫినేషన్ హియర్, బట్ యాజ్ పర్ హిందూ లా మనం తీసుకుంటాం హెచ్యుఎఫ్ డెఫినేషన్. జైన్స్కి అప్లై అవుద్ది, సిక్కిం వీళ్ళందరికీ అప్లై, సిక్స్కి వీళ్ళందరికీ అప్లై అవుద్ది, బట్ ముస్లిమ్స్కి అప్లై కాదు. ఓకే, కామన్ యాన్సిస్టల్ ప్రాపర్టీ ఉండాలి, కోపార్ట్నర్స్ ఉండాలి, అప్పుడే మనకి హెచ్యుఎఫ్ అనే కాన్సెప్ట్ అనేది అరైజ్ అవుద్ది. ఇక్కడ హెచ్యుఎఫ్ అనేది ఒక గుడ్ ట్యాక్స్ ప్లానింగ్ అడ్వైజ్. యాక్చువల్గా హెచ్యుఎఫ్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఈ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సే ఫర్ ABC. ABC are the members of the HUF. Members of HUF. ABC are the
మెంబర్స్ ఆఫ్ ద హెచ్యుఎఫ్. సో వీళ్ళకి ఒక ప్యాలెస్ ఉందనుకోండి. దిస్ ఈజ్ అ కామన్ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ. దిస్ is a common ancestral property. From this common ancestral property, they are getting income. They are getting income. They are getting 10 lakhs income. Not 10 lakhs, 30 lakhs income. Say for 30 lakhs income. Okay. This common ancestral property, they are getting 30 lakhs. Next, income. ABC income earn చేస్తున్నారు. They are doing jobs actually. The income from salary. 10 lakhs income A, B 10 lakhs, C 10 lakhs. Okay. My question, total income of HUF ఎంత? The question is very simple. Total income of HUF. ఏబీసీ జాబ్ చేస్తున్నారు, 10 lakhs 10 lakhs 10 ఎర్న్ చేస్తున్నారు. అండ్ హెచ్యుఎఫ్కి ఒక కామన్ యాన్సిస్టల్ ప్రాపర్టీ ఉంది, దాని మీద 30 lakhs వచ్చింది. ఇప్పుడు హెచ్యుఎఫ్ ఇన్కమ్ ఎంత? సో హెచ్యుఎఫ్ ఇన్కమ్ ఎంత చూస్తే ఓన్లీ ఇన్కమ్ ఫ్రమ్ కామన్ యాన్సిస్టల్ ప్రాపర్టీ హెచ్యుఎఫ్ పాయింట్ ఆఫ్ లో ట్యాక్సిబుల్ అవుతుంది. ఇన్కమ్ ఫ్రమ్ కామన్ యాన్సిస్టల్ ప్రాపర్టీ ట్యాక్సిబుల్ అవుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది టోటల్ ఇన్కమ్ ఆఫ్ హెచ్యుఎఫ్ హౌ మచ్? 30 lakhs. HUF income 30 lakhs. A income 10 lakhs. B income 10 lakhs. C income 10 lakhs. So the income earned by these individual members cannot be included in the HUF income because they are earning that income in their individual capacity. No, that should not be included in the HUF category. Okay, income earned by the individual members is not included in the HUF income. HUF point of view only income from కామన్ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ ట్యాక్సిబుల్ అవుతుంది. కామన్ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ హియర్ ఇన్కమ్ ఈజ్ 30 lakhs. గాట్ ఇట్? నెక్స్ట్, సో మేబీ ఇప్పుడు వీళ్ళు ట్యాక్స్ పే చేశారు. సే ఫర్ హెచ్యుఎఫ్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తారు, ట్యాక్స్ ఒక 5 lakhs ట్యాక్స్ పే చేశారు. ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ 25 lakhs మనీ ఉన్నాయి. దిస్ ఇస్ ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. సో హెచ్యుఎఫ్ అనేది ఆర్టిఫిషియల్ పర్సన్ కదా, వాళ్ళు ఎలాగా మనీని ఎంజాయ్ చేయలేరు కదా. ఎస్ ఆర్ నో? Definitely finally this money will be shared by the members kada. Next, share of receipts, share of profits, share of profits by members, share of profits by members. Each member will take 7 lakh 7 lakh like this. Okay, 7 lakh తీసుకున్నారు అనుకోండి. Is that share of members is taxable in the hands of HUF? ఈ 7 lakhs HUF members point of view taxable అవుతాయా? నో. ఎందుకు taxable కావు? ఆల్రెడీ హెచ్ఎఫ్ పాయింట్ ఆఫ్ లో ట్యాక్సిబుల్ అయింది కాబట్టి అగైన్ ఎవరి పాయింట్ ఆఫ్ లో ట్యాక్సిబుల్ కావు? ఇండివిజువల్ మెంబర్స్ పాయింట్ ఆఫ్ లో ట్యాక్సిబుల్ కావు. ఓకే, ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్ అండర్ సెక్షన్ 10 సబ్సెక్షన్ 2. సో హెచ్ఎఫ్ నుంచి ఈ ఈ డిస్కషన్ నుంచి మీరు 3 points డిరైవ్ చేయాలి. ఓకే, అవి జస్ట్ నోట్ చేసుకోండి గైస్. ఫస్ట్, ఇన్కమ్ ఫ్రమ్ common ancestral property is taxable in the hands of HUF. Okay. Second, income earned by members of HUF in the individual category, in the individual category, in the individual capacity, not included in HUF. Not included in HUF. So next, third point, share of profits received by members from HUF.
share of profits received by members from HUF is exempted under section 10 subsection 2. హెచ్ఎఫ్ అనేది ఒక అండర్ రేటెడ్ కాన్సెప్ట్. చాలా మంది హెచ్ఎఫ్ గురించి కంప్లీట్గా అసలు ఏదో చదువుతాం కానీ అసలు తెలీదు. బట్ దిస్ 3 పాయింట్స్ విల్ గివ్ బెటర్ అండర్స్టాండింగ్. ఇఫ్ పాసిబుల్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టోటల్ నెక్స్ట్ కమింగ్లో టాక్సేషన్ ఆఫ్ వేరియస్ ఎంటిటీస్లో. ఇఫ్ పాసిబుల్ ఐ విల్ టేక్ అప్ హెచ్ఎఫ్ కాన్సెప్ట్నే మొత్తం ఒక క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం, హౌ ద హెచ్ఎఫ్ టాక్సేషన్ మొత్తం. బట్ దీస్ 3 పాయింట్స్ ఆర్ కోర్ పాయింట్ యాక్చువల్గా. ఓకే, అండర్స్టూడ్? యా, దిస్ ఈజ్ హెచ్ఎఫ్. సెకండ్, సో మీరు హెచ్ఎఫ్గా కూడా బిజినెస్ చేయొచ్చు. చాలా అడ్వాంటేజ్ హెచ్ఎఫ్లో. ఎందుకు హెచ్ఎఫ్గా అడ్వాంటేజ్ అనేది ఇంకో 2 పాయింట్స్ డిస్కస్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది. సెకండ్, నెక్స్ట్ కాన్సెప్ట్ పార్ట్నర్షిప్ ఫామ్. పర్సన్ డెఫినేషన్ నెక్స్ట్ ఏంటి? పార్ట్నర్షిప్ ఫామ్ ఇంక్లూడింగ్ ఎల్ఎల్పి. ఇంక్లూడింగ్ ఎల్ఎల్పి. కేసు ఇక్కడ చూడండి. ఈ 2 కండిషన్స్ నెక్స్ట్ నేను పార్ట్నర్షిప్ ఫామ్లో వచ్చినప్పుడు కూడా మీకు అసెస్మెంట్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫామ్ అనే కాన్సెప్ట్ వస్తుంది, అప్పుడు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పార్ట్నర్షిప్ ఫామ్ అనాలి అంటే ఇన్కమ్ ట్యాక్స్లో 2 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి, అప్పుడే దాన్ని పార్ట్నర్షిప్ ఫామ్ అంటాం యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ ట్రీటెడ్ యాజ్ ఎ పార్ట్నర్షిప్ ఫామ్. దాని ట్యాక్సేషన్ కూడా పార్ట్నర్షిప్ ఫామ్కి అప్లై రూల్స్ అప్లై కావు. 2 కండిషన్స్ ఏంటంటే పార్ట్నర్షిప్ డీడ్. పార్ట్నర్షిప్ డీడ్ ఎగ్జిస్ట్ పార్ట్నర్షిప్ డీడ్ ప్లస్ PSR, ప్రాఫిట్ షేరింగ్ రేషియో స్పెసిఫైడ్ ఇన్ డీడ్. సో partnership deed exists and profit sharing ratios are specified in deed. Then only it is treated as a partnership firm, guys. Otherwise, their taxation is not as per partnership firm taxation. There is a taxation for partnership firm. ఆ పార్ట్నర్షిప్ ఫామ్ కాన్సెప్టే వాళ్ళకి అప్లై కాదు. సార్ మరి వాళ్ళకి ఏ ట్యాక్సేషన్ అప్లై అవుతుంది, మరి ఏ రూల్స్ అప్లై అయితే వరకు అది పార్ట్నర్షిప్ ఫామ్ కాకపోతే? సార్ ఆబ్వియస్లీ 2 or more పర్సన్స్ కలిపి బిజినెస్ చేస్తున్నారు. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే దాన్ని పార్ట్నర్షిప్ ఫామ్ అంటాం. అదర్వైజ్ దాన్ని ఏమంటాం అంటే ఏఓపి ఆర్ బిఓఐ, అసోసియేషన్ ఆఫ్ పర్సన్. దేర్ taxation as per association of persons or body of individuals. We will discuss. There is a partnership form assessment is there, AOP BOI assessment there. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే పార్ట్నర్షిప్ ఫామ్ అవుతుంది, అదర్వైజ్ అదేమవుద్ది ఏఓపి బిఓఐ. Sir, what is the basic difference between the AOP BOI? In AOP, any person can become a member in AOP. One individual, one partnership firm, one company can become a member in AOP. But BOI only individuals can become a member in BOI. That is just a technical difference. But taxation point of view, taxation of AOP, BOI, both are the same. There is no different rules for taxation. Rules are the same, but typical definition differences are any person can become a member in AOP. BOI, only individual can become a member. That is a basic difference. Yeah. Next, here I want to clarify one more point for partnership firm, guys. Vinandi. Say for Gurukul, profit. Say for Gurukul, profit. Profit before remuneration and interest to partners. Before remuneration and interest 100 lakhs. Less. బ్యూటీ ఏంటంటే పార్ట్నర్షిప్ ఫామ్లో ఉన్న బ్యూటీ ఇదే. సో పార్ట్నర్స్కి రెమ్యునరేషన్ పే చేసిన డిడక్షన్ ఇస్తారు, పార్ట్నర్స్కి ఇంట్రెస్ట్ పే చేసిన పార్ట్నర్షిప్ ఫామ్కి డిడక్షన్ ఇస్తారు. ఇప్పుడు రెమ్యునరేషన్, బట్ దెర్ ఆర్ కండిషన్స్ విత్ ఇన్ దట్ లిమిట్స్. రెమ్యునరేషన్, సే ఫర్ ఈచ్ పార్ట్నర్
6 lakhs, 5 lakhs rupees into 5 partners, total 25 lakhs less interest. 5 partners into 1 lakh rupees each partner, 5 lakhs. Now tell me, partnership form income how much? 70 lakhs. సో ఈ 70 lakhs మీద ఏం పే చేయాలి వాళ్ళు? ఇన్కమ్ ట్యాక్స్. పార్ట్నర్షిప్ ఫామ్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్ 30% యాక్చువల్గా. హౌ మచ్? 30%. సో 70 lakhs into 30%. హౌ మచ్ ఇన్కమ్ ట్యాక్స్? 21 lakhs. 21 lakhs. ప్లస్ దీనికి ఏం పే చేయాలి మళ్ళీ? హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ 4% హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ కూడా పే చేయాలి. ఓకే, ఫైనల్గా పే చేస్తారు. అండర్స్టూడ్? ఇది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో? పార్ట్నర్షిప్ ఫామ్. ఇప్పుడు పార్ట్నర్స్ వినోద్, అరుణ్, శేఖర్, సంపత్, కేవీఆర్. సో దీస్ 5 ఆర్ ద పార్ట్నర్స్ ఇన్ ద గురుకుల్. సో వీళ్ళకి పార్ట్నర్షిప్ ఫామ్ నుంచి ఏమొచ్చింది వాళ్ళకి? రెమ్యునరేషన్ వచ్చింది కదా. అది ఎక్కడ ట్యాక్స్బుల్ అవుతుందంటే పార్ట్నర్షిప్ ఫామ్ నుంచి వచ్చిన రెమ్యునరేషన్ పీజీబీపీలో ట్యాక్స్బుల్ అవుతుంది. ఎక్కడ ట్యాక్స్బుల్ అవుద్ది? పీజీబీపీలో ట్యాక్స్బుల్ అవుద్ది. రెమ్యునరేషన్ అనగానే మనం శాలరీ అని అనుకుంటాం. ఓకే, స్పెషల్గా ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ రిలేషన్షిప్ ఏం లేదు కాబట్టి వాళ్ళకి పీజీబీపీలో ట్యాక్స్బుల్ అవుద్ది. ఐ హోప్ దిస్ ఈజ్ బేసిక్ పాయింట్, ఎవ్రీ వన్ నోస్. పీజీబీపీలో ట్యాక్స్బుల్ అవుద్ది. ఇంట్రెస్ట్ కూడా పీజీబీపీలో ట్యాక్స్బుల్ అవుద్ది. లైక్ ఈచ్ పార్ట్నర్ 5 lakhs, 5 lakhs, 5 lakhs, 5 lakhs. 1 lakh ఇంట్రెస్ట్, 1 lakh ఇంట్రెస్ట్. నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ట్యాక్స్ పే చేశారు కదా, గురుకుల్ ట్యాక్స్ పే చేసిన తర్వాత ఒక అరౌండ్ ఒక సేఫర్ ఒక 40 lakhs అలా సర్ప్లస్ ఉందనుకోండి. వీళ్ళు తీసుకుంటారు కదా షేర్ ఆఫ్ ప్రాఫిట్స్. షేర్ ఆఫ్ ప్రాఫిట్స్ సేఫర్ ఈచ్ ఫామ్ దగ్గర ఐడియల్గా ఉన్నాయని చెప్పి ఈచ్ పార్ట్నర్ 5 lakhs మనీ తీసుకున్నారు షేర్ ఆఫ్ ప్రాఫిట్స్. నౌ టెల్ మీ, ఈజ్ ఇట్ షేర్ ఆఫ్ ప్రాఫిట్స్ ఈజ్ టాక్సబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద ఫర్మ్ ఆర్ నాట్? పార్ట్నర్స్ ఆర్ నాట్? క్వశ్చన్ అర్థమైందా? క్వశ్చన్ అర్థమైంది. ఇప్పుడు ఆబ్వియస్లీ ఫామ్ ఉంది, సర్ప్లస్ ప్రాఫిట్స్ ఉన్నాయి, మెంబర్స్ ఐ మీన్ పార్ట్నర్స్ తీసుకున్నారు. పార్ట్నర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్యాక్స్బుల్ అవుతాయా? నో, దిస్ ఈజ్ ఎగ్జామ్టెడ్. సెక్షన్ 10 సబ్సెక్షన్ 2A కింద ఏంటమ్మా మనకి? ఎగ్జామ్టెడ్. ఇక్కడ మీరు మెయిన్ నోట్ చేయాల్సిన పాయింట్ ఏంటి? షేర్ ఆఫ్ ప్రాఫిట్స్. షేర్ ఆఫ్ ప్రాఫిట్స్ received by members, received by members, exempted. Sorry, received by partners, received by partners, exempted under section 10 subsection 2A. Clear everyone? This is partnership form. Because simple, already partnership form tax pay చేసింది కాబట్టి పార్ట్నర్స్ ట్యాక్స్ పే చేయకూడదని ఎగ్జంప్షన్ ఇచ్చారు. హెచ్ఎఫ్ కూడా అదే ఫిలాసఫీ. హెచ్ఎఫ్ కూడా ఏంటి? ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్ ఎనీ ప్రాఫిట్ సర్ప్లస్ ఉంటే మెంబర్స్ తీసుకుంటే దట్ ఈజ్ ఆల్సో ఎగ్జంప్టెడ్. ఎగ్జంప్టెడ్, నాట్ ట్యాక్సిబుల్ కాదు, ఎగ్జంప్టెడ్. హీర్ ఆల్సో సేమ్ ఫిలాసఫీ, పార్ట్నర్షిప్ ఫామ్ కూడా. ఓకే, నెక్స్ట్ కంపెనీ. కంపెనీ, ఆల్ టైప్స్ ఆఫ్ కంపెనీస్, పర్సన్ డెఫినేషన్ ఆల్ టైప్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. ఫారెన్ కంపెనీ, ఇండియన్ కంపెనీ అండ్ ఆల్. కంపెనీ, సేఫర్ కంపెనీకి ప్రాఫిట్స్ వచ్చాయి. సేఫర్ 100 crores ప్రాఫిట్ వచ్చింది అనుకోండి. కంపెనీకి ప్రాఫిట్ 100 crores. 100 crores ట్యాక్స్ పే చేశారు అనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ అన్ని కలిపి ఒక 40 crores పే చేస్తారు. 40 crores పే చేశారు అనుకోండి, బికాస్ దేర్ ఆర్ సర్చార్జెస్ అండ్ ఆల్ ఉంటాయి కదా. దెన్ ఎంత ఉన్నాయి కంపెనీ దగ్గర ఇప్పుడు మనీ? 60 crores ఉన్నాయి. గాట్ ఇట్? సో ఈ 60 crores ఎవరికి ఇస్తారు? వినోద్ లాంటి షేర్ హోల్డర్స్కి ఇచ్చేస్తారు కదా. షేర్ హోల్డర్స్కి ఇస్తారు, షేర్ హోల్డర్స్. ఓకేనా? గాట్ ఇట్? షేర్ హోల్డర్స్కి ప్రాఫిట్స్ ఎలా ఇస్తారు? డివిడెండ్. ఓకే, నౌ టెల్ మీ, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాఫిట్స్ యాజ్ ఎ డివిడెండ్. Now tell me, is dividend is taxable or not in the hands of shareholder? Yes, it is taxable. So dividend taxable.
in the hands of shareholders. Under the head income from other sources, actually is taxable in the hands of income from other sources. It seems to be double taxation, బట్ ఫ్యాక్ట్ జరుగుతుంది అది. అందుకని మీరు ఏం చేయాలి ప్లానింగ్ చేసుకునేటప్పుడు, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు, సో ఆప్షన్స్ ఉన్నాయని కానీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు స్టార్ట్ చేయొద్దు. డిసడ్వాంటేజ్ ఏంటి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మనకున్న డిసడ్వాంటేజ్? ప్రాఫిట్స్ వస్తాయి, ట్యాక్స్ పే చేస్తాం. వచ్చిన ప్రాఫిట్స్ని మనం షేర్ చేసుకుంటే, డివిడెండ్గా తీసుకుంటే వీ హ్యావ్ టు పే ద ట్యాక్స్ మళ్ళీ అగైన్. అదే ఎల్ఎల్పిగా గానో పార్ట్నర్షిప్ ఫామ్ అయితే ఆ ప్రాఫిట్స్ని మనం షేర్ చేసుకుంటే ట్యాక్స్ పే చేయలేదు కదా. ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ అనుకో హెచ్ఎఫ్గా ఫామ్ అవ్వండి, హెచ్ఎఫ్గా షేర్ ఆఫ్ ప్రాఫిట్స్ కూడా ఎగ్జామ్టెడ్ కదా. సో అనవసరంగా కంపెనీ ఉంది కదా అని కంపెనీ కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తే ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా డిసడ్వాంటేజ్. అండర్స్టూడ్? ఓకే. Yes, see. Individual. First thing is individual. First category. Next, company, partnership firm, Hindu undivided family. Next, association of persons, body of individual. Next category what? Local authority. Local authority. Municipalities also persons. But the income earned by majority of the incomes earned by municipality is exempted under section 10 subsection 20. 10 subsection 20 కింద majority of the incomes earned by the municipality is exempted. Only few incomes only taxable. ఓకే. సో మనకి లోకల్ అథారిటీస్ కూడా 30% ట్యాక్స్ పే చేయాలి యాక్చువల్గా ట్యాక్స్ రేట్. మనకు అందరం అనుకుంటాం పర్సన్ డెఫినేషన్ లోకల్ అథారిటీస్ ట్యాక్స్ పే చేయాలంటే మెజారిటీ ఎగ్జామ్షన్ ఉంది. చాలా మందికి అది అబ్జర్వ్ చేయరు. 10 సబ్సెక్షన్ 20 కింద లోకల్ అథారిటీకి ఎగ్జామ్షన్ ఉంది. 99% ఇన్కమ్స్ ఎగ్జామ్షన్స్ వస్తాయి అక్కడ. లోకల్ అథారిటీస్ తొడగొట్టి ట్రేడింగ్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతారు కొన్నిసార్లు. అప్పుడు ఏమన్నా ప్రాఫిట్ వచ్చినప్పుడే ట్యాక్స్ పే చేయమంటారు వాళ్ళు, 30%. ఓకే. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ 10 సబ్సెక్షన్ 20 లేటర్ ఆన్. ఓకే. నెక్స్ట్ ఎనీ అదర్ ఆర్టిఫిషియల్ పర్సన్. ఎనీ అదర్ ఆర్టిఫిషియల్. సో పర్సన్ డెఫినేషన్లో 6 స్పెసిఫిక్గా చెప్పిన తర్వాత నా లాస్ట్ కేటగిరీ ఏంటి? జనరల్ కేటగిరీ. ఆల్ అదర్ పర్సన్స్. ఓకే. కోఆపరేటివ్ సొసైటీస్, పొలిటికల్ పార్టీస్, బిజినెస్ ట్రస్ట్, పొలిటికల్ బిజినెస్ ట్రస్ట్, చారిటబుల్ ట్రస్ట్, యూనివర్సిటీస్ అన్నీ ఎక్కడ కవర్ అవుతాయి మనకి? ఆర్టిఫిషియల్ పర్సన్ కేటగిరీలో కవర్ అవుతాయి. ఓకే. ఇంకా మీరు ఎగ్జాంపుల్ ఇక్కడ పొలిటికల్ పార్టీ అని కూడా రాసుకోవచ్చు. అండర్స్టూడ్? సో మనం ట్యాక్స్ రేట్స్ కూడా మనం గుర్తుపెట్టుకునేటప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలి? పర్సన్ వైజ్గా గుర్తుపెట్టుకోవాలి. ఇండివిజువల్ ఏ ట్యాక్స్ రేట్స్, హెచ్ఎఫ్ ఏ పర్సన్ వైజే నేర్చుకోవాలి మనం ట్యాక్స్ రేట్స్ కూడా. నెక్స్ట్ ఎస్, there is a charging section for entire income tax. There is a charging section for entire income tax. Entire income tax ki charging section ఉంది. Section 4. It's a simple charging section only. Guys, listen. What they are saying, every person, section 4. Just listen. Section 4. What this? Every person whose total income, every person whose total income during the previous year exceeds maximum amount which is not chargeable to tax అంటారు. maximum amount which is not chargeable to tax, దాన్ని సింపుల్ లాంగ్వేజ్లో బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అంటారు. every person whose total income during the previous years exceeds basic exemption limit, then such person is a SSC, then such person is a SSC liable to pay income tax, liable to pay income tax at the rates, specified
in Finance Act, at the rate specified in Finance Act, relevant to the assessment year. Relevant to the assessment year. Okay. Every person, మన person definition తెలుసు. Then we have to know how to compute the total income. Total income previous year లో basic exemption limit కంటే exceed అయితే such person is called as a SSC. Such person is liable to pay tax at the rate specified in the Finance Act. Finance Act. Not every what Finance Act which is relevant to the assessment year. సో ఫర్ ద టైమింగ్ మనం పర్సన్ డిస్కస్ చేసాం. నెక్స్ట్ పాయింట్ ఏంటి? ఎస్ఎస్సి. ఎస్ఎస్సి స్టేజ్కి మనం రావాలంటే ఇక్కడ 2 పాయింట్స్ మనం డిస్కస్ చేయాలి. టోటల్ ఇన్కమ్, ప్రీవియస్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్. పర్సన్ డెఫినేషన్ డిస్కస్ చేసాం కదా. నెక్స్ట్ ఏం డిస్కస్ చేయాలి? టోటల్ ఇన్కమ్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్ అవన్నీ డిస్కస్ చేద్దాం. గైస్ సి computation of total income. Computation of total income. So while computing total income, the total income computation always starts with the determination of residential status. So client వచ్చినప్పుడు ఫస్ట్ మనం రెసిడెన్షియల్ స్టేటస్ డిటర్మైన్ చేయాలి. Based on the residential status only we can compute the total income. Without knowing the residential status we cannot determine the his total income. Okay, because there is rules. As you know, a resident, if he is a resident, he has to pay tax on a global income. No, global income means Indian income plus foreign income. If he is a non-resident, he has to pay tax only on the Indian income. సో అతను రెసిడెన్షియల్ స్టేటస్ అనేది టోటల్ ఇన్కమ్ సిగ్నిఫికెన్స్ ఉంది కదా. ఇప్పుడు వినోద్ అనే పర్సన్ నాడు. ఓకే, వినోద్ అనే పర్సన్ ఇండియాలో బిజినెస్ చేస్తున్నాడు, యుఎస్ఏలో బిజినెస్ చేస్తున్నాడు. ఇండియాలో 20 crores ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాడు, యుఎస్ఏలో 50 crores ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాడు. ఇప్పుడు వినోద్ టోటల్ ఇన్కమ్ ఎంత అలా చెప్తారు? రెసిడెన్షియల్ స్టేటస్ తెలియకుండా చెప్పలేం కదా. Got it? So ఇప్పుడు వినోద్, if Vinod is resident, who is Vinod? If Vinod is a resident, Vinod has to pay tax on which income? Has to pay resident. If he is a resident, he has to pay tax on the global income. That is 20 plus 50. That is 70 crores. Vinod has to pay tax on 70 crores. Say for Vinod is a non-resident. Vinod is a non-resident. వినోద్ నాన్ రెసిడెంట్ అయితే దేని మీద ట్యాక్స్ పే చేయాలి? ఓన్లీ ఇండియన్ ఇన్కమ్ మీదే పే చేయాలి. ఇండియన్ ఇన్కమ్ ఏంటి? ఓన్లీ 20 crores మీదే పే చేయాలి. గాట్ ఇట్? సో టోటల్ ఇన్కమ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? మనకి రెసిడెన్షియల్ స్టేటస్ మీద డిటర్మైన్ అవుతుంది కదా మనకి. సో కంపల్సరీగా ఫస్ట్ మీరు ఏం డిటర్మైన్ చేయాలి? రెసిడెన్షియల్ స్టేటస్ డిటర్మైన్ చేయాలి. దెన్ రెసిడెన్షియల్ స్టేటస్ మనం డిటర్మైన్ చేసిన తర్వాత దెన్ మనం ఇన్కమ్ ఏం చేయాలి? 5 heads కింద క్లాసిఫై చేయాలి. వీ హ్యావ్ టు డివైడ్ అవర్ ఇన్కమ్ బేస్డ్ ఆన్ ద 5 heads. సో 5 heads salary which is starting from 15 to 17, house property 22 to 27, PGBP 28 to 44 dB, and capital gain 45 to 55A. Income from other sources 56 to 59. Between this section we have to classify our income under 5 heads కింద మనం క్లాసిఫై చేయాలి. ఓకే, ఇప్పుడు సిఏ ఫైనల్ లెవెల్ ఆర్ సిఎంఏ ఫైనల్ లెవెల్లో we will discuss PGBP, capital gain and other sources. We are not discussing salary and house property. ఓకే, మేజర్గా క్వశ్చన్స్ ఏం అడగరు దాని గురించి, కాబట్టి వాటి గురించి డిస్కషన్ ఉండదు. సాలరీ, హౌస్ ప్రాపర్టీ గురించి డిస్కషన్ ఉండదు. ఓకే, ఐ థింక్ అవి ఏమి సిలబస్లో లేవు, ఏం క్వశ్చన్స్ ఏం అడగరు. బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ జస్ట్ హౌస్ ప్రాపర్టీ జస్ట్ ఒక 1/2 hour 1 hour, సాలరీ ఒక 1 hour, జస్ట్ బేసిక్ కంపిటీషన్ తెలియాలి కదా, దాని గురించి బేసిక్ కంపిటీషన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే,
గైస్ చూడండి. సో మన ఇన్కమ్‌ని ఏం చేయాలి? 5 హెడ్స్ కింద క్లాసిఫై చేయాలి కదా! 5 హెడ్స్ కింద క్లాసిఫై చేయాలంటే అసలు క్లాసిఫికేషన్ చేయడానికి బేసిక్ చార్జింగ్ సెక్షన్స్ గైస్. These are the charging section for different heads. Section 15 is a charging section for salary. So whether income is covered under the salary or not will be decided by the 15. If you satisfy the 15, then that income will be covered under salary. Okay, salary అనేది it's like eligibility section. There are 5 rooms. For each room there is a watchman. Watchman is like a charging section. If you satisfy that watchman, then watchman will allow to the particular room. Okay, like that 15 is a salary, 22 is a house property, 28 is a PGBP, 45 is a capital gains, and 56 is a charging section for the other sources. Okay, then next after that, here the computation of income under each head, charging applying the charging section and deeming provisions and the provisions for permissible deductions or exemptions. There are certain exemptions and deductions and some deeming provisions. అవన్నిటిని యూజ్ చేసి మనం ఏం కంప్యూట్ చేయాలి? ఇన్కమ్ అండర్ ద రెస్పెక్టివ్ హెడ్ మనం కంప్యూట్ చేయాలి. దెన్ వీ హ్యావ్ టు అప్లై క్లబ్బింగ్ ప్రొవిజన్స్. దెన్ సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్. కేస్ క్లబ్బింగ్ ప్రొవిజన్స్ అంటే సమ్ టైమ్స్ అదర్ పర్సన్ ఇన్కమ్ ఈజ్ ఇంక్లూడ్ ఇన్ అవర్ ఇన్కమ్. సమ్ టైమ్ హస్బెండ్ ఇన్కమ్ ఈజ్ ఇంక్లూడ్ ఇన్ ద వైఫ్ ఇన్కమ్. వైఫ్ ఇన్కమ్ ఆల్సో ఇంక్లూడ్ ఇన్ ద హస్బెండ్ ఇన్కమ్. ఎందుకంటే దెర్ ఆర్ సిచ్యువేషన్స్ మిస్యూజ్ చేయడానికి ఏం చేస్తారు? ఇండివిజువల్ ఇన్కమ్స్ ఆర్ ట్యాక్సిబుల్ ఎట్ స్లాబ్ రేట్స్. సో దట్స్ వై వైఫ్కి ఒక హౌస్ ప్రాపర్టీ మనం నేమ్ మీద ఉందనుకో, వేరే వాళ్ళకి ఒక 10 lakhs మన దగ్గర ఉన్నాయి. జస్ట్ చెప్తా ఎగ్జాంపుల్, 10 lakhs నా దగ్గర మనీ ఉన్నాయి. నేను ఎఫ్డి చేస్తాను. ఆల్రెడీ నేను 30% స్లాబ్లో ఉన్నాను. ఎఫ్డి చేస్తే ఆ ఇన్కమ్ నా పాయింట్ ఆఫ్ లో ట్యాక్సిబుల్ అయితే 30% ట్యాక్స్ పే చేయాలి కదా. ఇప్పుడు ఆ ఎఫ్డి నేను ఎవరికి ఇచ్చేస్తాను? వైఫ్కి ఇచ్చేస్తాను అనుకో, 10 lakhs మా వైఫ్కి ఇచ్చేస్తాను అనుకో, గిఫ్ట్ ఇస్తే ట్యాక్సిబుల్ కాదు. రిలేటివ్స్ మధ్య గిఫ్ట్ ఇస్తే ట్యాక్సిబుల్ కాదు. సో అందుకని మా వైఫ్కి ఇస్తాను. మా వైఫ్ ఏం చేస్తుంది? 10 lakhs డిపాజిట్ చేస్తారు, ఎఫ్డి చేస్తారు, ఇంట్రెస్ట్ వస్తుంది. మా వైఫ్కి వేరే ఇన్కమ్ ఏం లేదు కాబట్టి ఏం చేయొచ్చు? వైఫ్ ట్యాక్స్ పే చేయదు కదా. అంటే అప్ టు 2.5 lakhs అలా లిమిట్స్లో ఉంటే. గాట్ ఇట్? అలా మిస్యూజ్ చేస్తారు. సో అందుకని సో గిఫ్ట్ ఏదైనా ఇస్తే ఎస్ఎస్సి గిఫ్ట్ టు స్పౌజ్ ఏమైనా ఇస్తే దట్ ఇన్కమ్ ఆన్ దట్ ప్రాపర్టీ ఈస్ ట్యాక్సిబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ట్రాన్స్ఫరర్. అలాంటి క్లబ్బింగ్ ప్రొవిజన్స్ అనేది ఉన్నాయి. లైక్ మైనర్ ఇన్కమ్ ఈజ్ ఆల్వేస్ ట్యాక్సిబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పేరెంట్స్. ఓకే, అదర్ పర్సన్ ఇన్కమ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ అవర్ ఇన్కమ్. That are covered in few situations are covered under clubbing provisions. And set off and carry forward of losses. Set off and carry forward of losses. So say for you are doing a business, profit 20 lakhs profit, taxable or not? Yes. You are doing another business, for that business you are getting loss, 10 lakhs loss. This loss can be set off with this income. There is a facility of set off of losses. స్టిల్ నీకు లాస్ 30 lakhs వచ్చింది అనుకోండి, ఎంత సెట్ ఆఫ్ చేయగలవు? ఇక్కడ 20 lakhs సెట్ ఆఫ్ చేయగలవు. రిమైనింగ్ లాస్ నువ్వేం చేస్తావు? 10 lakhsని క్యారీ ఫార్వర్డ్ చేస్తావు. దేర్ ఈస్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ లాసెస్. క్యారీ ఫార్వర్డ్ చేసి నెక్స్ట్లో సెట్ ఆఫ్ చేసుకుంటావు. అండ్ ఇక్కడ ఇన్కమ్ వస్తే ట్యాక్స్ చేస్తాను, లాసెస్ వస్తే ఇగ్నోర్ చేయడం అనే కాన్సెప్ట్ లేదు. యువర్ ఇన్కమ్ ఈజ్ మై ఇన్కమ్, యువర్ లాస్ ఈజ్ యువర్ లాస్ అంటాం లేదు. డిపార్ట్మెంట్ సేయింగ్ యువర్ ఇన్కమ్ ఈజ్ మై ఇన్కమ్, యువర్ లాస్ ఆల్సో మై లాస్. దెన్ దే ఆర్ గివింగ్ సెట్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంది. బట్ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. దే ఆర్ సేయింగ్ యువర్ ఇన్కమ్ ఈజ్ మై ఇన్కమ్, యువర్ లాస్ ఈజ్ యువర్ లాస్. లైక్ బెట్టింగ్లో ఇన్కమ్ వస్తే ట్యాక్స్ చేస్తారు, లాస్ వస్తే సెట్ ఆఫ్ చేసుకునే ఫెసిలిటీ ఉండదు. దే జస్ట్ ఇగ్నోర్డ్. లాస్ వస్తే అసలు లాస్ సంబంధమే లేదు. అలాంటి కాన్సెప్ట్ ఉంది. ఓకే, జనరల్గా లాసెస్ సెట్ ఆఫ్ చేసే ఫెసిలిటీ ఉంది. దెన్ వీ అరైవ్ ద గ్రాస్ టోటల్ ఇన్కమ్. గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఫైండ్ అవుట్ చేస్తాం. గ్రాస్ టోటల్ ఇన్కమ్లో నుంచి చాప్టర్ 6A డైరెక్షన్స్ 80C to 80U చాప్టర్ 6A డైరెక్షన్స్ రెడ్యూస్ చేస్తే మనకి ఏమొస్తుంది? టోటల్ ఇన్కమ్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. గాట్ ఇట్ ఎవ్రీవన్? ఎస్ గైస్, ఇక్కడ చూడండి. Guys, see here, income from salary, income from house property, PGBP, capital gains, income from other sources.
5 హెడ్స్ ఉన్నాయి కదా! డిడక్షన్స్ అనేది 2 టైప్స్ గైస్. మనం పాపులర్‌గా ఇన్‌కమ్ టాక్స్‌లో యూజ్ చేసే ఒక వర్డింగ్ డిడక్షన్స్. ఓకే. డిడక్షన్స్ అనేది 2 టైప్స్ డిడక్షన్స్. ఒకటి చాప్టర్ వైస్ డిడక్షన్ అంటే హెడ్ వైస్ డిడక్షన్స్. ఏంటమ్మా? హెడ్ వైస్. హెడ్ వైస్ డిడక్షన్స్. నెక్స్ట్ చాప్టర్ 6A డిడక్షన్స్. చాప్టర్ 6A డిడక్షన్స్. 80C టు 80U. ఓకే. అది గుర్తుపెట్టుకోండి. డిడక్షన్స్ అని చాలా యూజ్ చేస్తాం. ఏం డిడక్షన్ అది? హెడ్ వైస్ డిడక్షనా? హెడ్ వైస్ డిడక్షనా? చాప్టర్ 6A డిడక్షన్స్ అనేది మనకు క్లారిటీ ఉండాలి. ఓకే. గైస్ ఈచ్ అండ్ ఇక్కడ నేను మెటీరియల్ ఇచ్చానంటే అది చదవాల్సిందే. అది మీరేమనుకోవద్దంటే ఇది ఫస్ట్ బేసిక్ టాపిక్ అనుకోవద్దు. ప్రతి దానికి లేటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాని సిగ్నిఫికెన్స్ ఉంటుంది. అదర్వైజ్ అంత యూజ్‌లెస్ అయితే మెటీరియల్‌లో ఇవ్వను నేను. ఓకే. సెక్షన్ నంబర్స్ కూడా అక్కడ చాప్టర్స్ ఇప్పుడు ఏ చాప్టర్ ఏ సెక్షన్స్ మధ్య ఉన్నది కూడా ఇంపార్టెంట్. ఓకే. సి సాలరీ. యాస్ యూ నో మనం సాలరీ ఎలా కంప్యూట్ చేస్తాం? బేసిక్ సాలరీ, డియర్‌నెస్ అలవెన్స్ అవి యాడ్ చేసిన తర్వాత మనకేమొస్తుంది? గ్రాస్ సాలరీ ఫైండ్ ఔట్ చేస్తాం. ఏం ఫైండ్ ఔట్ చేస్తాం? గ్రాస్ సాలరీ. దీంట్లో నుంచి మనం ఏం డిడక్ట్ చేస్తాం? సెక్షన్ 16 డిడక్షన్స్. డిడక్షన్స్ ఏ సెక్షన్ కింద ఇస్తారు? 16 కింద. స్టాండర్డ్ డిడక్షన్, ప్రొఫెషనల్ టాక్స్, స్టాండర్డ్ డిడక్షన్, ప్రొఫెషనల్ టాక్స్, ఎంటర్‌టైన్‌మెంట్ అలవెన్స్. ఇలా ఒక 3 డిడక్షన్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు స్టాండర్డ్ డిడక్షన్ 50,000 ఆర్ 75,000. ఇంతకుముందు అందరికీ 50,000 ఉండేది. ఇప్పుడు స్టాండర్డ్ డిడక్షన్ ఏమైందంటే 50,000 ఏమో మీకు ఇంకా కొంచెం వొకాబులరీ తెలియకపోతే 50,000 ఓల్డ్ రెజ్యూమ్. న్యూ రెజ్యూమ్ వాళ్ళకి 75,000. న్యూ రెజ్యూమ్ వాళ్ళకి 75,000. ఓల్డ్ రెజ్యూమ్ వాళ్ళకి 50,000. దే ఆర్ ఎంకరేజింగ్ more to the new regime. They want to convert everyone into the new regime. That's why new regime popularly called as a default tax regime. New regime called as a default tax regime under section 115 BAC. సో డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్ అయిపోయింది న్యూ రెజ్యూమ్ కాస్త. ఇంకెప్పుడైనా న్యూ ఓల్డ్ అనే వొకాబులరీ నేను యూజ్ చేయను. ఏమంటాను? డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్. న్యూ అంటే మీనింగ్ ఏంటి? డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్. ఓకే, విల్ డిస్కస్. సో సాలరీ కింద ఏ సెక్షన్ కింద డిడక్షన్స్ వస్తాయి? 16 కింద. 16 కింద ఏమేమి డిడక్షన్స్ ఉన్నాయి? స్టాండర్డ్ డిడక్షన్, ప్రొఫెషనల్ ట్యాక్స్, ఎంటర్‌టైన్‌మెంట్ అలవెన్స్. క్లియర్? నెక్స్ట్ హౌస్ ప్రాపర్టీ. హౌస్ ప్రాపర్టీ మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు జీఏవి క్యాలిక్యులేట్ చేస్తాం. హౌస్ ప్రాపర్టీ డిడక్షన్స్ ఏంటి? జీఏవి. జీఏవిలో నుంచి మునిసిపల్ ట్యాక్సెస్ రెడ్యూస్ చేస్తాం. జీఏవి నుంచి మునిసిపల్ ట్యాక్సెస్ రెడ్యూస్ చేస్తాం. తర్వాత ఏమొస్తుంది మనకి? ఎన్ఏవి, నెట్ యాన్యువల్ వాల్యూ వస్తుంది. దీంట్లో నుంచి స్టాండర్డ్ డిడక్షన్ అని ఉంటుంది మనకి హౌస్ ప్రాపర్టీలో. స్టాండర్డ్ డిడక్షన్ రిపేర్స్ వీటన్నిటికి స్టాండర్డ్‌గా ఒక 30% స్టాండర్డ్ డిడక్షన్ ఇస్తాం. దాంట్లో నుంచి ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్, లోన్స్ ఏమన్నా తీసుకుంటే ఆ లోన్స్ మీద హౌస్ కన్స్ట్రక్ట్ చేయడానికి లోన్స్ తీసుకుంటే ఆ లోన్స్‌కి డిడక్షన్ ఇస్తారు. దిస్ ఈజ్ ఇన్‌కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. అంటే ఇన్‌కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో ఎన్ని డిడక్షన్స్ ఉన్నాయి? మునిసిపల్ ట్యాక్స్ ఒకటి, స్టాండర్డ్ డిడక్షన్ ఒకటి, ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్. సో ఇప్పుడు నేను చేసింది ఇది లెట్ ఔట్ ప్రాపర్టీ అంటాను నేను. దేని గురించి అమ్మా ఇది? లెట్ ఔట్ ప్రాపర్టీ. నెక్స్ట్ ఇంకోటి సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ అంటాం. ఏంటమ్మా? సెల్ఫ్ ఆక్. మనమే ఓన్ అయితే డైరెక్ట్‌గా ఎన్ఏవి నిల్. ఎంత ఇస్తారు ఎన్ఏవి? నిల్. సో ఒకటే ఒక డిడక్షన్ ఇస్తారు సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీకి. ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్. సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీకి ఒకే ఒక డిడక్షన్ ఏంటది? ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్. ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్ ఎయిదర్ 2 lakhs ఆర్ 30,000 గైస్. సమ్‌టైమ్స్ 2 lakhs ఇస్తారు. మేజర్‌గా ఒక 4 కండిషన్స్ ఉంటాయి. మేజర్‌గా కన్స్ట్రక్షన్ కోసం తీసుకుంటే 2 lakhs. కన్స్ట్రక్షన్ ఎక్విజిషన్ అయితే 2 lakhs. రిపేర్స్ వీటి కోసం తీసుకుంటే ఎంత ఇస్తారు? 30,000. అంతే. సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీకి ఒకటే డిడక్షన్. అండర్‌స్టూడ్? ఏ ఫార్మాట్స్ ఇవి? హౌస్ ప్రాపర్టీ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్మాట్స్. ఓకేనా? దేర్ ఆర్ డిడక్షన్స్ అండర్ హౌస్ ప్రాపర్టీ. హౌస్ ప్రాపర్టీ డిడక్షన్స్ అనగానే మునిసిపల్ ట్యాక్సెస్, స్టాండర్డ్ డిడక్షన్, ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్. సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ అయితే ఓన్లీ వన్ డిడక్షన్, ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? పీజీబీపీ. పీజీబీపీలో
సింపుల్గా గ్రాస్ రిసిప్ట్స్ తీసుకుంటాం ఆర్ మేబీ సేల్స్ తీసుకుంటాం. గ్రాస్ రిసిప్ట్స్ ఆర్ సేల్స్. పీజీబీపీలో ఎక్స్పెన్సెస్ ఏం రెడ్యూస్ చేస్తాం మనం? ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్ అన్ని సెక్షన్ 30 to 37 ఎక్స్పెన్సెస్ అమ్మా. ఏ సెక్షన్? 30 to 37 ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్ రెడ్యూస్ చేస్తే మనకేమొస్తుంది? ప్రాఫిట్. సో దిస్ ఈజ్ పీజీబీపీ ప్రాఫిట్. దట్స్ ఇట్. బట్ అంత సింపుల్ కాదు. దేర్ ఆర్ డిడక్షన్స్. వీఆర్ కాన్సన్ట్రేటింగ్ మేజర్ ఆన్ డిడక్షన్స్ అనమాట పీజీబీపీ. 30 to 37. Got it, guys? Next, capital gains. Capital gains. సో కమింగ్ టు క్యాపిటల్ గెయిన్స్ మనం చూస్తే ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ అంటాం. ఏంటమ్మా? సేల్స్ ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడర్ అంటే సేల్స్ అంటే వచ్చిన ఇప్పుడు 10 crores సేల్ చేస్తే 10 crores సేల్స్ ట్యాక్స్ చేయరు. దాంట్లో నుంచి ఏం చేస్తారు? ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్కి డిడక్షన్ ఇస్తారు మనకి, అంటే బ్రోకరేజ్ అవన్నీ పే చేస్తే. ఆ తర్వాత మళ్ళీ మనకి కాస్ట్ ఆఫ్ ఎక్విషన్కి, అంటే ఇప్పుడు ఇండెక్సేషన్ కొన్నిటికి ఇస్తున్నారు, కొన్నిటికి ఇవ్వట్లేదు. కాస్ట్ ఆఫ్ ఎక్విషన్ డిడక్షన్ ఇస్తారు. కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్కి డిడక్షన్ ఇస్తారు. రెండిటికి లెస్ చేసుకున్న తర్వాత వచ్చిందే మనకు క్యాపిటల్ గెయిన్ గైస్. ఓకే. సో నువ్వు 10 crores ప్రాపర్టీ కొన్నావు, 20 crores సేల్ చేసావు. 20 crores సేల్ ట్యాక్స్ చేస్తారా? కాదు. 20 crores మైనస్ కాస్ట్ 10 crores ప్లస్ చేస్తే 10 crores కదా ప్రాఫిట్. ప్రాఫిట్నే ట్యాక్స్ చేస్తారు. అండర్స్టూడ్? ఇంప్రూవ్మెంట్ అంటే ఫర్ ల్యాండ్ 10 crores కొన్నావు, 5 crores బిల్డింగ్ కొన్నావు, కన్స్ట్రక్ట్ చేసావు. ఎంత అయింది అప్పుడు? 15 lakhs. 25 lakhsకి సేల్ చేసావు. సేల్ కన్సిడరేషన్ 25 crores. ల్యాండ్ కాస్ట్ 10 crores. ఇంప్రూవ్మెంట్ 5 crores. Then capital gain 10 crores, like that. Okay, I'm just giving overall view. ఓకే, జస్ట్ లైక్ ఇలా అంత ఈజీ అయిపోతే ఇంక అన్ని 5 hits అయిపోతే ఇంకా డిస్కషన్ ఉండదు కదా. బట్ జస్ట్ గివింగ్ బ్రీఫ్ వ్యూ. ఎందుకంటే చాలా మందికి డిడక్షన్స్ అనగానే ఏ డిడక్షన్స్ అని ఓవరాల్గా తెలియాలి. మనకు ఓవరాల్గా మన మైండ్లో ఒక ఫార్మెట్ ఉండాలి. శాలరీ ఈ డిడక్షన్స్ ఉన్నాయి, హౌస్ ప్రాపర్టీ డిడక్షన్స్ ఉన్నాయి అని. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఆల్ గ్రాస్ taxable అమౌంట్స్ అని ఇక్కడ రాస్తాం. ట్యాక్సిబుల్ అదర్ సోర్సెస్లో మనకి డిడక్షన్స్ 57 కింద వస్తాయి. ఏ సెక్షన్ కింద? 57 కింద డిడక్షన్స్ ఉంటాయి. అప్పుడు మనకి ఇన్కమ్ వస్తుంది. మీకు ఒక పాయింట్ నేను క్లారిటీ ఇద్దాం అనుకున్నాను ఇక్కడ. ఏంటంటే క్లారిటీ, గ్రాస్ రిసిప్ట్స్ని మనం ట్యాక్స్ చేయట్లేదు. గుర్తుపెట్టుకోండి, గ్రాస్ రిసిప్ట్స్ని ట్యాక్స్ చేయట్లేదు. వీఆర్ ట్యాక్సింగ్ ఓన్లీ ఇన్కమ్. ఇంకా చెప్పాలంటే ప్రాఫిట్నే ట్యాక్స్ చేస్తున్నాం గైస్. ఎక్స్పెన్సెస్కి డిడక్షన్స్ ఉన్నాయి. అంటే మనం అందరం చాప్టర్ 6 డిడక్షన్స్ ఏమో ఎల్ఐసి పాలసీ వీళ్ళు కడితే డిడక్షన్స్ అనుకుంటాం, కానీ ఈచ్ హెడ్ కింద దేర్ ఆర్ డిడక్షన్స్. చాప్టర్ వైజ్ డిడక్షన్స్ ఉంటాయి, హెడ్ వైజ్ డిడక్షన్స్ ఉంటాయి. సో అలా మనం అవి యూజ్ చేసి ఈచ్ హెడ్ క్యాలిక్యులేట్ చేయడము. సో దెన్ టోటల్ ఇన్కమ్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. అండర్స్టూడ్? ఎస్. గైస్ లిజన్. సో మనం టోటల్ ఇన్కమ్ అనేది ఇప్పుడు కంప్యూట్ చేసాం. ఇప్పుడు డిఫరెంట్ హెడ్స్ మనం చూసాం. టోటల్ ఇన్కమ్ కంప్యూట్ చేయండి. ఫైనాన్షియల్ ఇయర్ క్యాలిక్యులేట్ చేయాలా, క్యాలెండర్ ఇయర్ క్యాలిక్యులేట్ చేయాలా? ఫైనాన్షియల్ ఇయర్. సో వీ హ్యావ్ టు కంప్యూట్ ద టోటల్ ఇన్కమ్ ఫర్ ద ఇయర్. ఇయర్లో వీఆర్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ ద క్యాలెండర్ ఇయర్. క్యాలెండర్ ఇయర్కి మన ఇంపార్టెంట్ కాదు, ఫైనాన్షియల్ ఇయర్ ఇంపార్టెంట్. సో 1st April to 31st March. So we have to compute the total income for this period, 1st April to 31st March. Okay. So ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఫైనాన్షియల్ ఇయర్ మీన్స్ consisting of 12 months. It's starting from 1st April to 31st March, ending with 31st March. Guys, listen. Next point.
నౌ వీఆర్ ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్. చెప్పండి ఏ ఫైనాన్షియల్ ఇయర్లో ఉన్నా? 24-25. వీఆర్ ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ 24-25 నా? డౌట్ ఏం లేదు కదా? సో ఫైనాన్షియల్ ఇయర్ 25-26. సో once you are earning income earned in one financial year, you have to pay tax in the next financial year. Tax payable. So the income earned in the 24-25, you have to pay tax in the next financial year. Next financial year is 25-26. సో 25-26లో మీరు ట్యాక్స్ పే చేయాలి. 25-26లో మీరు ఏం చేయాలి? ట్యాక్స్ పేయబుల్. ట్యాక్స్ పే చేయాలంటే ట్యాక్స్ అసెస్ చేయాలి కదా, ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. అందుకని దీన్ని ఏమంటాం మనం? అసెస్మెంట్ ఇయర్. వి కాల్ ఇట్ యాజ్ ఏ అసెస్మెంట్ ఇయర్. అసెస్మెంట్ ఇయర్కి ప్రీవియస్గా ఉండేది. అసెస్మెంట్ ఇయర్కి ప్రీవియస్గా ఉండేది ప్రీవియస్ ఇయర్. దట్స్ వై నేమ్ ఈజ్ లైక్ దట్. ఓకే, ప్రీవియస్ ఇయర్. సో నౌ డెఫినేషన్ చూద్దాం. Previous year means simply previous year means a financial year. Previous year means financial year in which you earn the income. Financial year in which you earn the income is a previous year. Assessment year means a financial year in which you pay the tax. In which you pay the tax is a assessment year. Yes, understood? Okay. Present running previous year enti? మనం చదివేది, మన ఎగ్జామ్కి చదివేది ప్రీవియస్ ఇయర్ 24-25. ఓకే, సో అసెస్మెంట్ ఇయర్ 25-26. ఓకే, రన్నింగ్ ప్రీవియస్ ఇయర్. జనరల్గా ఒక ఫైనాన్షియల్ ఇయర్ ఇచ్చి అది ప్రీవియస్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ అంటే మనం చెప్పలేం. సమ్ టైమ్స్ ఇట్ మే బి ప్రీవియస్ ఇయర్. సే ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 2021 ఈజ్ అసెస్మెంట్ ఇయర్ ఆర్ ప్రీవియస్ ఇయర్? చెప్పలేం మనం. ఇట్ విల్ ప్లే డ్యూయల్ రోల్ అనమాట. సో ఇట్ మే బి అసెస్మెంట్ ఇయర్. ఎప్పుడు అసెస్మెంట్ ఇయర్ అవుద్ది? 1920 ప్రీవియస్ ఇయర్ అయితే ఇది అసెస్మెంట్ ఇయర్ అవుతుంది. మేబీ ఇది ప్రీవియస్ ఇయర్ అయింది అనుకోండి, 21-22 ఈజ్ ఏ అసెస్మెంట్ ఇయర్. ఇట్ విల్ ప్లే డ్యూయల్ రోల్. అండ్ ఇక్కడ చూడండి వన్ మోర్ పాయింట్. ప్రీవియస్ ఇయర్ అసెస్మెంట్. ప్రీవియస్ ఇయర్ మీన్స్ జనరల్లీ 12 months కదా, జనరల్లీ 12 months. లెస్ దాన్ 12 months విల్ బికమ్ ఏ ప్రీవియస్ ఇయర్. ఇయర్ అంటేనే 12 months. లెస్ దాన్ 12 months కూడా ప్రీవియస్ ఇయర్ అవుద్దా? ఎస్, 2 exceptions ఉన్నాయి. టూ ఎక్సెప్షన్స్. ఫస్ట్, న్యూ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ సెటప్. కమెన్స్మెంట్ ఆఫ్ న్యూ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ సెటప్. సేఫర్ నేనేం చేశాను, మిడిల్లో స్టార్ట్ చేశాను గైస్ బిజినెస్. సేఫర్ 1st November 2024లో బిజినెస్ స్టార్ట్ చేశాను. ఎప్పుడు సెటప్ చేశాను? 1st November 2024. సో ప్రీవియస్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది ఇప్పుడు ఈ కేసులో? 1st November 2024లో స్టార్ట్ అవుద్ది. ఎండింగ్ ఎప్పుడు అంటే 31st March 2025కి ఎండ్ అయిపోద్ది. అంటే ఎన్ని మంత్స్ అప్పుడు? నవంబర్, డిసెంబర్, 5 months. సో అంటే ప్రీవియస్ ఇయర్ ఏంటి? 5 monthsే. ఈ 5 monthsలో ఎర్న్ చేసిన ఇన్కమ్కి మీరు నెక్స్ట్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ అవుతుంది. 25-26 ఈజ్ అసెస్మెంట్. ఓకే, సో 5 months కూడా మనకేమవుద్ది? ప్రీవియస్ ఇయర్ అవుద్ది. దిస్ ఈజ్ వన్ పాయింట్. సెకండ్, న్యూ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కమ్ ఇన్ టు ది ఎగ్జిస్టెన్స్ అంటారు. న్యూ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కమ్ ఇన్ టు ది ఎగ్జిస్టెన్స్. కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. న్యూ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కమ్ ఇన్ టు ద ఎగ్జిస్టెన్స్. న్యూ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కమ్ ఇన్ టు ద ఎగ్జిస్టెన్స్ అంటే ఫస్ట్ టైం రెంటల్ ఇన్కమ్ వస్తుంది. బిల్డింగ్ కంప్లీట్ అయింది. సేఫర్ నీకు ఫస్ట్ టైంలో జాబ్లో జాయిన్ అయినా, సెప్టెంబర్లో జాబ్లో జాయిన్ అయ్యావు, సెప్టెంబర్ 2024లో జాబ్లో జాయిన్ అయ్యావు. దట్ ఈస్ ఫస్ట్ టైం ఆఫ్టర్ సిఏ కంప్లీషన్ నీకు ఫస్ట్ టైం జాబ్ వచ్చింది 2024. సెప్టెంబర్ 2024 నుంచి 31st March 2025, ఇట్ మే నాట్ బి 12 months కదా. సో అండ్ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, 7 months. ఈ 7 monthsలో వచ్చిన శాలరీ మీదే నువ్వు ట్యాక్స్ పే చేయాలి. దీస్ టూ ఆర్ ద ఎక్సెప్షన్. జనరల్లీ ప్రీవియస్ ఇయర్ 12 months,
ఈ 2 exceptions లో previous year may be a less than 12 months. Okay. See, it is a common name. The financial year is a common name for both previous year and assessment year, consisting of 12 months starting from 1st April to 31st March. So previous year, assessment year. Previous year means financial year in which you earn the income is called as a previous year. Running previous year 24-25. Financial year in which you pay the tax is called as assessment year. Running assessment year is 25-26. In case of business or profession is newly set up, the previous year shall commence from date of setting up of the business or profession and ending with said financial year. In case where new source of income come into the existence, the previous year shall commence from the date of said source of income come into the existence and end with said financial year. And it can be said that financial year will play a dual role. It may be a previous year as well as assessment year. Okay, this is the previous year and assessment year concept. Next, yeah, tell me. 2nd Jan. Business is started in 2nd Jan year 2023. Okay. 3 months. Even 1 month is a considered to be previous year. ఇప్పుడు నువ్వు మార్చ్లోనే స్టార్ట్ చేయొచ్చు బిజినెస్. ఇప్పుడు ఏం చేయొచ్చు ఇప్పుడు మార్చ్ 2025లో స్టార్ట్ చేసావు అనుకో. 1st March 25లో స్టార్ట్ చేసావు అనుకో. 31st March 25. ఈ 1 month ఈజ్ ఏ ప్రీవియస్ ఇయర్. ఓకే, ఆ 1 monthలో వచ్చిన ఇన్కమ్ మీద ట్యాక్స్ పే చేయాలి మనం. యాక్చువల్ గురుకుల్ మేము ఎప్పుడు స్టార్ట్ చేసాం? 17th December 2014లో స్టార్ట్ చేసాం. అప్పుడు ఏం చేస్తాం? 17 December 2014 టు 31st March 2015 ఈ 3.5 monthకి ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసాం. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ లెస్ దాన్ బేసిక్ ఎగ్జామ్స్ లిమిట్. స్టార్టింగ్లో జాబ్ వచ్చినప్పుడు తక్కువే ఉంటుంది, 3 monthsకి పే చేయాలి. నెక్స్ట్ నుంచి 1st April నుంచి స్టార్ట్ అవుతుంది ప్రీవియస్ ఇయర్ అంతే. 12 months. समझ गए? Okay. I will explain this point later point of time. So now we discussed previous year, assessment year. Next. ఇక్కడ చూడండి సెక్షన్ 4 చూడండి. Income tax chargeable for every assessment year. It is charged on every person as defined under section 2 subsection 31. It is charged on the total income earned by person during the previous year. The tax rates are specified by the Finance Act. Okay. So ఇక్కడ person అన్నాను నేను. When person become a SSC? There is a definition for the SSC. Every person who are liable to pay tax under this act. Every person who is liable to pay tax under this act is called as a SSC. సేఫర్ మీరందరూ పర్సన్సే కానీ ఎస్ఎస్సీస్ కాదు. ఎందుకని? ఇన్కమ్ ట్యాక్స్ పే చేయట్లేదు. వి నో దిస్ ఎ పర్సన్ యాజ్ వెల్ యాజ్ ఎస్ఎస్సి. ఓకే, బట్ ఎవ్రీ ఎస్ఎస్సి మస్ట్ బి ఎ పర్సన్, బట్ ఎవ్రీ పర్సన్ నీడ్ నాట్ బి ఎ ఎస్ఎస్సి. ఓకే, ఇట్ మీన్స్ ఎ పర్సన్. ఎస్ఎస్సి దిస్ ఎస్సి definition. SSC means a person who is liable to pay tax or any other sum under the Income Tax Act. Maybe interest or penalty pay chesina, that person is treated as a SSC. It includes, the SSC definition includes person in respect of whom proceedings are initiated. Even proceedings initiate chesina athan SSC. Income tax proceedings initiate chesina, like search ki or maybe scrutiny తీసుకున్న, that person is considered to be SSC. Department person may have doubt regarding your income. రీసెంట్గా చాలా మంది రాంగ్ రిఫండ్స్ క్లెయిమ్ చేశారు. రాంగ్ రిఫండ్స్ క్లెయిమ్ చేసినప్పుడు వాళ్ళకి నోటీస్ ఇస్తారు కదా, ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేస్తారు కదా వాళ్ళ మీద. దెన్ దే విల్ బికమ్ ఎస్ఎస్సి. దే మే హ్యావ్ డౌట్ రిగార్డింగ్ యువర్ ఇన్కమ్, దే మే హ్యావ్ డౌట్ రిగార్డింగ్ యువర్ లాస్, దే మే హ్యావ్ డౌట్ రిగార్డింగ్ యువర్ రిఫండ్. In that case, they will start proceedings. When they initiated proceedings, you will treat it as a SSC. First one, when you are liable to pay income tax, then you are paid income tax or any other sum, you are SSC. Or నేను ట్యాక్స్ పే చేయలేదు సార్ కానీ నా మీద ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేశారు సార్, ఎస్ఎస్సి. బట్ దేర్ ఆర్ డీమ్డ్ ఎస్ఎస్సిస్. దేర్ ఆర్ డీమ్డ్ ఎస్ఎస్సి కాన్సెప్ట్. డీమ్డ్, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ హెచ్యుఎఫ్, కర్త ఈజ్ ఎ డీమ్డ్ ఎస్ఎస్సి.
For a trustee is a deemed SSC. Okay, sometime there is. Next, SSC in default. SSC in default. Say for TDS మనం డిడక్ట్ చేయాలి మనం పేమెంట్ చేసేటప్పుడు. If you are failure to deduct TDS, you are called as a SSC in default. SSC in default also SSC. Deemed SSC also SSC. SSC మీన్స్ పర్సన్ అంటే ఎగ్జామ్లో అడగరు బట్ జస్ట్ నేను చెప్తాను మనకు తెలియాలి కదా డెఫినేషన్. ఇంకా నేను థియేటర్లో అయితే ఆల్మోస్ట్ ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ వరకు డిస్కస్ చేస్తాం బట్ జస్ట్ బ్రీఫ్గా ఒక 1 మినిట్లో చెప్తాను. ట్యాక్స్ పే చేసిన ఎస్ఎస్సి, ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేసిన ఎస్ఎస్సి, డీమ్డ్ ఎస్ఎస్సి అయినా ఎస్ఎస్సి, డిఫాల్ట్ ఎస్ఎస్సి అయినా ఎస్ఎస్సి. డిఫాల్ట్ అంటే there are some certain obligation to a person which are imposed under Income Tax Act. If you fail to do that obligations, then such person is treated as a SSC in default. Tomorrow we will start tax rates. Okay, tomorrow we will start tax rate. We'll discuss total tax rates tomorrow. Total tax rates we will discuss. See, wait, I will explain. 1 minute. See this format, guys. First we have to compute income tax. Now we know how to compute total income. On that total income we have to apply tax rates. Then you will array income tax. Okay. From that income tax there is a rebate. For middle class persons there is a rebate. Rebate means discount. There is a discount under section 87A. If rebate is applicable we will reduce. Otherwise ignore. Then add surcharge. Rich kids has to pay surcharge. Add surcharge. Less marginal relief. సడన్గా సర్చార్జ్ అప్లై అవుద్ది. అంతవరకు ఫర్ ఎగ్జాంపుల్ 1 crore వరకు సర్చార్జ్ ఉండదు. 1 crore కంటే ఇన్కమ్ ఎక్సీడ్ అయితే సడన్గా బికాస్ ఆఫ్ సడన్ అప్లికబిలిటీ ఆఫ్ సర్చార్జ్ ఎస్ఎస్సికి హ్యూజ్ బర్డెన్ పడుద్ది. సో ఆ బర్డెన్ని రెడ్యూస్ చేయడానికి మార్జిన్ రిలీఫ్ ఇస్తారు. దెన్ దిస్ ఇస్ టోటల్ ట్యాక్స్ లైబిలిటీ బిఫోర్ హెల్త్ అండ్ ఎడ్యుకేన్సెస్. ఫైనల్గా మనం 4% ఏం యాడ్ చేస్తాం, హెల్త్ అండ్ ఎడ్యుకేన్సెస్ యాడ్ చేస్తాం. సో ఇన్కమ్ ట్యాక్స్కి పక్కా యాడ్ చేయాల్సింది ఏంటి, హెల్త్ అండ్ ఎడ్యుకేన్సెస్ యాడ్ చేయాలి. బట్ రిబేట్, సర్చార్జ్, మార్జిన్ రిలీఫ్ అనేది డిపెండింగ్ అపాన్ సిచ్యువేషన్. ఇఫ్ అప్లికబుల్ రిబేట్ అప్లై అయితే లెస్ చేస్తాం, సర్చార్జ్ అప్లై అయితే యాడ్ చేస్తాం, మార్జినల్ రిలీఫ్ అప్లై అయితే రెడ్యూస్ చేస్తాం. అంటే రేపు మనం ఈ చాప్టర్లో మనం ఏం నేర్చుకోవాలి, ఈ పాయింట్స్ అన్నీ నేర్చుకోవాలి. ఇన్కమ్ ట్యాక్స్ ఎలా కంప్యూట్ చేయాలి, రిబేట్ ఎలా కంప్యూట్ చేయాలి, సర్చార్జ్, మార్జిన్ రిలీఫ్ వీటన్నిటి గురించి చూడాలి. ఓకేనా? టుమారో విల్ డిస్కస్ దిస్ కాన్సెప్ట్.